మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా ధ్యాన మిత్రులకందరికీ అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈరోజు నెట్ తొందరగా కనెక్ట్ అవ్వలేదు, అందుకని లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకి ఈరోజు విశిష్ట అతిథిగా మనకి సూర్య ప్రవీణ్ కుమార్ మన కోసం ఈరోజు సమయాన్ని కేటాయించుకున్నారు. మరి సూర్య ప్రవీణ్ కుమార్ గారు మన చేత ధ్యానం చేయిస్తారు. అలాగే మనకి ఆత్మ జ్ఞానాన్ని కూడా, ఆయన యొక్క అనుభవాల సారాన్ని ఆత్మ జ్ఞానంతో మిళితం చేసి మనకు అందిస్తారు. మరి మై డియర్ ఫ్రెండ్స్, అందరం ముందుగా మనం ఇవాళ 415 రోజులోకి వచ్చాము జూమ్ స్టార్ట్ చేసుకుని. మరి అందరం కూడా ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం, కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం, చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అనంతమైన దివ్యశక్తిని మనం స్వీకరిస్తున్నాం. ప్రవీణ్ బాబు, అది అన్మ్యూట్ చేసుకున్నాను. వాయిస్ ఓకేనమ్మా? కొంచెం కొంచెం లోగా ఉంది. ఓకే. ఓకేనమ్మా, వాయిస్ ఓకేనా? ఓకేనన్నా. అందరికీ నమస్కారం. సో ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. 415 రోజు నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ స్వర్ణమాల పత్రి గారుల దివ్య ఆశీస్సులతో అండ్ వారి దివ్య మార్గదర్శకత్వంలో మనం చేసుకోబోతున్న ఎన్నో జూమ్ కార్యక్రమాలకి అందరినీ ఈ వేదికల మీదకి తీసుకొచ్చి చక్కగా వారికి ధ్యానము, ఆత్మజ్ఞానము అందిస్తున్నందుకు మనందరం కూడా మనం ఎంతో ధన్యులు అనమాట. ఎవరిళ్లలో వాళ్ళు ఉండి మనము ధ్యానం చేయడం అనేది నాకు తెలిసి ఏ యుగంలోని లేని కొత్త మార్పు ఈ సత్యయుగంలో పత్రిసార్ ద్వారా మనం పొందుతున్నాము. సాధారణంగా సాధన అనగానే అరణ్యాలకి లేదంటే ప్రశాంతమైన వాతావరణం, కానీ ఇక్కడ ఈ సంసారంలో ఉంటూ గంటలు గంటలు, అది కూడా అరగంట, పావుగంట, 20 నిమిషాలు కాదు, గంటలు గంటలు ధ్యానం చేయడం అనేది మరి పత్రిసారికి చెల్లింది అనుకోవాలి. లేదంటే మనందరం ఎన్నో జన్మల అవకాశాన్ని మనము సృష్టి చేసుకున్నాము. సో మరొకసారి విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై హో, జై హో, జై హో. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు ధ్యానం చేద్దాం. చక్కగా సేపు ఒక అరగంట పాటు చక్కనైన సరి అయిన ధ్యానం చేద్దాం. మరి ఎవరు కళ్ళు తెరవరాదు, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. కళ్ళు 2 మూసేసుకోండి. సహజమైన శ్వాసను గమనిద్దాం. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి. లేదంటే మన అంతరకులతో ప్రయాణం చేయడానికి మనం మన శ్వాస గమనాన్ని లోతుల్లోకి వెళ్దాం. పూర్తిగా మనతో మనం మమేకమవుతాం. తీసుకునే శ్వాస, వదిలే శ్వాస.
ఆనాపానసతి అపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకున్న ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతో మంది ఈ కర్మభూమిని పుణ్య భూమిగా మార్చేందుకు యుగ యుగాల తరబడి ఎంతో మంది ఋషులు, తపస్సులు, యోగులు, యోగేశ్వరులు వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, సాధన చేస్తున్నారు, వెళ్తున్నారు. వారందరి యొక్క మూల చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. వారందరూ ఇప్పుడు మన పూర్వీకులైన వారిని, ఈ వర్తమానంలో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఆదియోగి పరమశివుణ్ణి, ఆది పరాశక్తి పార్వతీమాతని ఆహ్వానించుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మ సంగీతాలకి నిలవు తల్లి సరస్వతి మాతను కూడా ఆహ్వానించుకోవాలి. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆహ్వానించుకుందాం. ఆనాపానసతి మూల పురుషుడు మనకి గౌతమ బుద్ధుల వారిని, యశోధర గారిని ఆహ్వానించుకుందాం. రెండు 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఆనాపానసతిని మనకు అందించిన మన ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీని సాదరంగా ఆహ్వానించుకుందాం. మన ఇంత ఆధ్యాత్మిక భాగ్యాన్ని, ధ్యాన భాగ్యాన్ని, ఆత్మ జ్ఞాన భాగ్యాన్ని కలిగించిన గురువు గారు సదానంద యోగి గారిని కూడా హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా ఆహ్వానించుకుందాం. పరమగురు మండలిని, సప్త ఋషులను ఆహ్వానించుకుందాం. అలాగే సెవెన్ రేస్ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. అసెండెంట్ మాస్టర్స్ లో భూమి మీద ఇప్పటికీ దివ్య కాంతి స్వరూపుడుగా అప్పుడప్పుడు ఆయన నిదర్శనాలు చూపించి ఇంకా ఈ భూమి కోసం ఆయన వంతు, ఆయన మాట, ఆయన యొక్క సందేశాలను నేను ఆచరణ పెట్టిన 18 సిద్ధ పురుషుల మహాయోగేశ్వరుడు, దివ్యకాంతి తేజస్వరూపుడు మహావతార్ బాబాజీని, ఆయన 18 మంది సిద్ధ యోగులను, ఆయన శిష్య పరంపరని హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నాం. విద్యేశ్వరగిరి గారిని, లహరి మహాశయుని, యోగానంద పరమహంస గారిని, జీసస్ క్రైస్ట్ని, శ్రీకృష్ణ పరమాత్మని, షిరిడి సాయిబాబాని సాదరంగా ఆహ్వానించుకున్నాం.
మరి కాయటు ఊపిరిలో గని ఉందని చెప్పిన అన్నమాచార్యుల వారి యొక్క వేదవాక్కుని మనకి ప్రతినిత్యం మన శ్వాసను గమనిస్తే ఆ గని మనం తవ్వుకునే అంత అద్భుతమైన స్థితిలో ఉన్నాం మనం ఉన్నాం. మనతో మనం మమేకమయ్యే విధంగా మనకి ఆలోచనకి మధ్యన ఉన్న ఆ అద్భుతమైన శూన్యాన్ని ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళే శూన్యాన్ని విశ్వమయ ప్రాణశక్తి సూదిమన భుజంతో ఉన్న ఆ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ఎప్పటికప్పుడు దానిని మనకి తెలిసిన మనసుకు తెలిసిన పరిధులతో ఉన్న జ్ఞానంతో దాన్ని మూసేసుకున్నాం. క్షణం కాలం కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఎప్పటికప్పుడు సాధన ఉపక్రమించి ఆ అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని మనము నింపుకునే ప్రక్రియ శ్వాస మీద ధ్యాస. పూర్తిగా ఎరుపుతో ధ్యానం చేయండి. తలలు వాల్చకుండా కళ్ళు తెరవకుండా మనకి మనమై సంసిద్ధులం అవుతాం, శ్వాసానుసంధానం అవుతాం. శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. మిత్రులారా, మైత్రేయ బుద్ధులారా, ఆత్మతో ప్రయాణం అపారమైన ఆత్మశక్తిని స్వీకరించి ఈ మానవ దేహంతో ధర్మాచరణను అనుసరించి
ఏ ధర్మం అయితే అత్యున్నతమైన ఆ ధర్మాన్ని ఎల్లవేళలా ఆచరిస్తూ మనలో ఉన్న అపారమైన బుద్ధత్వాన్ని, బుద్ధ స్థితిని మెరుగుపరుచుకుంటూ అన్ని వేళల, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో బుద్ధిని వినియోగించుకుని, సద్వినియోగించుకుని మనసుకి తావు ఇవ్వకుండా ప్రతి దాని ఆత్మశక్తితో పరిశీలింపచేసి, ప్రశ్నింపచేసి దాంట్లో ఉన్న నిగూఢమైన సత్యాన్ని తెలుసుకుని ఆ అనుభవ జ్ఞానాన్ని పొంది సంఘంలో ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని సారాన్ని తెలిసే అద్భుతమైన ప్రక్రియ ఈ ఆనాపాన సతి ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సకల రోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. పూర్తి ఎరుకతో ప్రతి శ్వాసని, తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసని ఏకతాటిగా గమనిద్దాం మిత్రులారా. అపారమైన శక్తిపాతాన్ని మనం అందరం మన శూన్యతని, మనసులోని ఎలాంటి ఆలోచన వస్తున్నా వాటిని ఎక్కడికక్కడ గమనించి వదిలివేస్తూ మరి ఒకసారి శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ గతించిపోయిన గతంతో బాధపడక, రాబోయే భవిష్యత్తుకి భయపడక, వర్తమానంలో మనకి ఎదురయ్యే ప్రతి సవాలు మనం సృష్టించుకున్నదన్న నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఉంది. ఏదైతే వాస్తవం నేను సృష్టి చేస్తున్నానో ఆ వాస్తవం నుంచి, ఆ సృష్టి నుంచి పునఃసృష్టి, ప్రతి సృష్టి చేసే అంత శక్తి, జ్ఞానం స్థితి
అనంతమైన ఆత్మశక్తిలో ఆత్మ శరణాగతితో ఎప్పటికప్పుడు అసంపూర్ణమైన జీవిత గమనాన్ని పరిపూర్ణమైన సంపూర్ణత్వం వైపుకి సత్య ధర్మాల వైపుకి తీసుకెళ్ళమని ఆ గొప్ప సాధకుడిని యోగీశ్వరుని తపస్వీలను దివ్య ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు చేసే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో వారి యొక్క అనుభవ జ్ఞానానికి వినడానికి నా రెండు కళ్ళు చూడడానికి వినడానికి నా రెండు చెవులు సరిపోనంత అపారమైన జ్ఞాన సంపత్తిని నా యొక్క మోహంతో అనుసంధానమై ఎప్పటికప్పుడు ఆ జ్ఞానం పొందుతూ ఉండాలి. పూర్తి స్థాయి ఎరుకని నేను సంపాదిస్తున్నాను. ఆఖరి 10 నిమిషాలు మిత్రులారా, ససేమరా కళ్ళు తెరవరాదు. శ్వాసానుసంధానం. మూల చైతన్యం నుంచి, సృష్టికర్త నుంచి సృష్టింపబడించిన ప్రతి దానిలో నా యొక్క పునరాగమనం జరిగి ఉన్నది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, పక్షి జాతి, తోటి మానవ జాతి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపం ఇక్కడికి వచ్చి మాతో కలిసి ధ్యానం చేసి దివ్య లక్ష్యం కోసం, దివ్య ప్రణాళిక కోసం ఈ భూమి మీద జన్మ తీసుకునేంత శక్తి జ్ఞానం స్థితి వారికి అందాలని, ఆఖరి 5 నిమిషాలు మిత్రులారా, సరి అయిన ధ్యానం చేయమని బుద్ధ ప్రబోధితుడు అష్టాంగ మార్గం చెప్పారు. ఎటువంటి గైడెడ్ లేకుండా, ఎటువంటి సంగీతం లేకుండా అలా ఊరికే శ్వాసను గమనిస్తూ ఆ అద్భుతమైన లోతైన ప్రక్రియలకు వెళ్ళడం అంత అదృష్టం మరొకటి లేదు. లాస్ట్ 3 minutes.
ఫ్రెండ్స్, ఆఖరి ఒక్క నిమిషం. లాస్ట్ 30 సెకండ్స్. ఈ శరీరం, మనసు, బుద్ధి, ఆత్మవశంలో ఉన్న ఈ 4 ఉన్నత లక్ష్యం కోసం, దివ్య ప్రణాళిక కోసం వర్తమానంలో సంపూర్ణమైన రిలాక్సేషన్ ఎనర్జీస్ ని నేను నా బ్రహ్మరంధ్రం గుండా షట్చక్రాలకి పూర్తిగా రిలాక్స్ అవుతున్నాను అనుకోండి. కంప్లీట్ గా ఈ వర్తమానంలోకి వచ్చేస్తున్నాను అనుకున్నాను. ఇంకా పూర్తిగా మన చుట్టూ ఎన్నో పరికరాలు మనకు తెలియకుండా ఎన్నో వాడబడుతున్నాయి. వాటన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మనలో కలిగే ఒక ఉన్నతమైన మార్పుకి వర్తమానంలో శక్తి అంతా కేంద్రీకరించబడిందని విశ్వాసంతో నెమ్మదిగా 2 అరిచేతులు తీసి కళ్ళ మీద పెట్టుకున్నాం మిత్రులారా. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 అరిచేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుని ఒక 5 సెకండ్ల పాటు అట్లాగే ఉంచుకుని నెమ్మదిగా బయటకు వద్దాం మిత్రులారా. ఇంత చక్కటి ధ్యానానికి ఇక్కడికి విచ్చేసిన ఆదియోగి పరమశివుని నుండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వరకు వచ్చిన వారి యొక్క చైతన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెమ్మదిగా మన యొక్క వర్తమానంలో కొద్దాం మిత్రులారా. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం లక్ష్మీ నందవిహారి ద్వారా చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ప్లస్ తన యొక్క ఆత్మానుభవాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు మరో ఎపిసోడ్ మనం ఇవాళ పొందబోతున్నాం ప్రవీణ్ కుమార్ ద్వారా. మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఈ ఎపిసోడ్ అని. మరి విందాం తొందరగా. ఓకే నాన్న, ఓవర్ టు యూ. ఈ రోజు ఒక విశిష్ట అతిథి కూడా వచ్చారు మన కోసం. అమెరికా నుంచి ఆ చిన్న బాబు, అమెరికా నుంచి మా తమ్ముడు గారు అబ్బాయి అనమాట, సింహ తన పేరు. తను కూడా చక్కగా ధ్యానం చేశాడు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ కన్నా, అంత దూరం నుంచి మాతో పాటు ధ్యానం చేసినందుకు. ఈ రోజే అందులో తను యాడ్ అయ్యాడు. సింహ, ఎలా ఉంది? మెడిటేషన్ చేసావా? చేశాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. వెరీ గుడ్. రోజు రా మన జూమ్ లోకి, సరేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనకి ఒక లైన్ తో మొదలు పెడతాను. అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తాను. మళ్ళీ కావాలంటే ఇంకో రోజు పెట్టుకుందాం. అది ఎక్కడ వరకు వెళ్తుందో నాకు తెలియదు. ఎస్, ఈరోజు ఒకే ఒక్క పదం నా జీవితానికి ఓవరాల్ గా ఈ 8 to 9 years ట్రావెలింగ్ లో నాకు బాగా నిజంగా ఈ పదం కలిసి వస్తుందంటే మీ అందరితో కలిసానంటే కలిసి వచ్చినట్టే. ఏంటంటే సేవ ద్వారా ఎన్లైటన్మెంట్. ఇది ఎక్కడో విన్న పదంలా ఉంటుంది, కానీ ఆత్మ ఎదుగుదలలో
ఎదుగుదలలో, స్పిరిచువల్ గ్రోత్లో ఇది అల్టిమేట్ అని అనడం కన్నా ఇది చేసిన తర్వాత నిజమైన ఆత్మ ఎదుగుదల మనం చూసుకోగలం. మనం చూసుకోవడం కోసం అది కొన్ని సందర్భాలు, కొన్ని గత జ్ఞాపకాలు, గత స్మృతులు, వర్తమానంలో మనకున్న గజిబిజి గందరగోళ జీవితాన్ని అన్ని పక్కన పెట్టి పుష్పుల్ ట్రైన్ లాంటిది అనమాట మనం ఈ సేవ అనేది. సో ఈ పుష్పుల్ ట్రైన్ మనం చాలా జాగ్రత్తగా ఊరుకుంటుంటే పుష్ చేసేది ధ్యానము, పుల్ అయ్యేదేమో సేవ. ఈ సేవ ద్వారా ఎన్లైటన్మెంట్ అనేది అది ఏంటంటే అది కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్, ఆచరణ. ఇంప్లిమెంటేషన్ అంటే అది ఆచరించాల్సింది. అంటే ఒక ఆత్మ ఎదుగుదలకు మనం ఎంత కృషి చేయగలం. ఇంకొక విధంగా చెప్పాలంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఒక ఆత్మ ఎదుగుదలకు సేవ చేయాలి, ఇంకొక విధంగా నన్ను నేను ఉద్ధరించుకోవాలి. అంటే ఉద్ధరించుకుంటే మరి ఉద్ధరించుకున్నప్పుడు ఆత్మ ఎక్కడ తగలబడదు, తడవబడదు అని మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కానీ మనకంటూ మనకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నామంటే మనకంటూ ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరిస్తాం? అది ఎలా తెలిసిపోతుంది? ఎలా తెలుస్తుందంటే ఇచ్ఛ. ఆల్రెడీ ఆత్మకి ఎన్నో అనుభవాలతో కూడిన, జ్ఞానంతో కూడిన జన్మ సంస్కారాలు ఉన్నాయి కదా, అందులో ఇచ్ఛ ప్రధానమైంది. ఈశ్వర ఇచ్ఛ అంటారు. అంతా ఈశ్వర ఇచ్ఛ అంటారు. అంటే అంతే ఈశ్వర ఈ యొక్క ఇచ్ఛానుసారం జరుగుతుంది అంటాం. ఈశ్వరుడు వేరు, మనం వేరు. అయితే ఈశ్వరుని వేరు చేసేసావు అంటే, మనం వేరైపోయామంటే అక్కడ కోరిక పుడుతుంది. ఈశ్వర ఇచ్ఛ అంటే మనతో మనము మమేకమైనప్పుడు మనము ఈశ్వరుని అవుతాం. అంతర్ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఈశ్వరులే. ఈశ్వరుని ఇచ్ఛానుసారం అంటే ఆత్మ ఇచ్ఛానుసారం మనం మన జీవితాన్ని నడవడుతున్నాం. మరి ఈ గజిబిజి గందరగోళమైన ఒక అద్భుతమైన జీవితంలో మరి దాన్ని ఎలాగంటే సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఇచ్చని ఫాలో అవ్వాలి కొంతకాలం. మీకు అనిపిస్తుంది అది ఇచ్చ అనేది నాకు ఎలా కలుగుతుంది అంటే, ఫస్ట్ అది చాలా సింప్లిఫైడ్గా, సింపుల్గా, తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈరోజు వంట చేయాలనుంది, చేసేయి, మాడిపోయినా పర్లేదు, ఎందుకంటే అక్కడ ఇచ్చి ఉంది. అక్కడ కొట్టాలనిపించింది, కొట్టే. తర్వాత వాడు కొడతాడనే భయం పడకు, కొట్టే. కానీ ఆ ఇచ్చిని అనుసరించిన తర్వాత వచ్చే అనుభవ జ్ఞానం చూసారు, అది ఎవరు ఇవ్వలేదు. ఆ పప్పు సక్సెస్ అయింది అనుకోండి, మళ్ళీ మీ చేతి పప్పు చేయించుకోవడానికి ఎంతోమందికి ఇవ్వబడతారు. మీరు బాగా దెబ్బలు తిన్నారనుకోండి, అరే ఎందుకురా వాడిని ఎందుకురా కొడుతున్నారు, కాపాడే వాళ్ళు కూడా వస్తారు. ఈ రెండు ఉంటాయి. సో ఈ సేవ ద్వారా ఎన్లైటన్మెంట్ లో మెయిన్ ఏంటంటే, నేను గ్రహించింది, నా అనుభవంలో గ్రహించిందంటే ఇచ్చని ఫాలో అయ్యాను. అంటే అనిపించినవి కొంతకాలం చేస్తూ పోవాలి. కొంతకాలం వినిపించడం మొదలు పెడతాం. అనిపించి వినిపించే స్థితి. ఈ అనిపించినవన్నీ ఏంటంటే మనకి వెళ్ళే దారులు, మనం వేసుకునే దారులు అన్నమాట. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు చాలాసార్లు అనిపించి ఉండొచ్చు, మీ వారు లేదంటే మీరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కుడి చేతి వైపుకి వెళ్ళని, తిన్నంగి వెళ్తే తొందరగా వెళ్ళిపోతామని వెళ్ళి అక్కడ ఒక పోలీసుకి దొరికి ఫైన్ కడతాం. అనిపించింది చేయకపోవడానికి కారణం ఏంటంటే మనసును వాడము, దూరము దగ్గర. అనిపించింది చేస్తే ఆ రోజు ఫైన్ మిస్ అయ్యేది, పోలీసు దొరికేవాళ్ళం కాదు, హ్యాపీగా మన లైఫ్ నార్మల్గా.
కానీ స్పెషల్గా మనం మనసును వాడంగా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అక్కడ మిమ్మల్ని ఏమందు మీ మా ఇచ్చ నేను చెప్పాను నువ్వు వెళ్ళలేదు, నేను చెప్పాను వెళ్ళలేదు అందం. అప్పుడు అంటే ఇది సాధనలో ఉపక్రమంలో అంటే ఉన్నతమైన ప్రయాణంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఒక రకమైన అనుభూతులు. అలాంటి వాటిని మనం తక్కువ చేసుకోగలదు. అలాంటి వాటి మీద మనం ఓకే నేను గొప్ప స్థితికి వెళ్ళిపోయాను. చిన్న చిన్న మెట్లు. సో అనిపించిన విషయాలు చాలా నేను మటుకు 2 years అంటే 2012 ఫిబ్రవరిలో నాకు ధ్యాన పరిచయం అయింది. యాక్చువల్లీ 2007 బోధిసత్వ పిరమిడ్ హౌస్ రాజమండ్రి చిట్టూరి కల్పనామూర్తి గారు పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రిజీ గారి సమక్షంలో శ్వాసమేధ ధ్యాస వేణునాథం పిరమిడ్ ఓపెనింగ్ అన్ని ఏకకాలంలో జాక్పాట్ కొట్టుకోండి 2007లో. కానీ అరగటం మళ్ళీ రీజాయినింగ్ ఎప్పుడంటే 1 week ధ్యానం చేశాను. ఎప్పుడు చేశాను మళ్ళీ 2012 ఫిబ్రవరి కలియుగాంతంలో జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చాం అనమాట. సో ఇది ఒక తమాషా అన్నమాట. ఎప్పుడు ఎవరు రావాలో ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చేయాలో దానికి తగ్గట్టు ఆ సమయానుసారం వస్తారు చేస్తారు. నాకు అనిపిస్తుంది 2007లో వచ్చుంటే బాగుండేదేమో. కానీ 2012లోకి వచ్చిన తర్వాతే నాకు ఆ మజా బాగా అర్థమైంది. వచ్చాం కానీ మన పని ఇంకా అక్కడ మొదలలేదు. మన కార్మిక్ మన ఇంకా తెగిదింపులు అంటే బంధరాహిత్య తెగిదింపులు మనకి ఉన్న ఎమోషనల్స్ హై పీక్స్ ఎమోషన్స్కి వెళ్తే తప్ప ఈ ధ్యాన మార్గంలోకి రాదు. అవి ఎలా ఉన్నాయంటే అన్ని మన దగ్గర ఉన్నాయి కానీ మన వైపు కాకుండా బయట ఎక్కడెక్కడో ఉన్నాయని వెతుక్కుంటాం. అన్ని మనలోనే ఉన్నాయి. నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావు కానీ ఎంత బాగా మాట్లాడతావు కానీ ఎందుకు నీ లైఫ్ బాగుంటలేదని అంటే ఏం చేస్తాం ఇలా ఇలా అనుకుంటాం. ఇలా ఎవరు అనుకున్నాం మనమే. అంటే ఈ గీత ఎవరు తీసుకున్నాం మనమే. ఇప్పుడు మనం చదివేసుకున్నాం గీతని. జస్ట్ ఇందాక ఇలానే ఒక గీత వేసాం దాన్ని జిప్పేసేద్దాం కొత్త గీతలు రాసుకుందాం. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనం సృష్టించుకుందాం అనే మాట వినడానికి మనకి ఎన్ని జన్మలు పట్టిందో మనం బాగా ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ సాధారణంగా అందరూ ఏదో కారణం పెట్టుకుని రావాలి కదా. నేను మానసిక ఒత్తిడితో వచ్చాను. చాలా చిన్నది అనుకున్నాను కానీ ఎప్పటికి కూడా దానికి సంబంధించిన ఎంతో కొంత జ్ఞానం అందుతూ ఉంటుంది నాకు. మానసిక ఒత్తిడి అంటే అయితే లోయర్ కింద పడిపోయి దొల్లేడు అనమాట. ఇప్పుడు దాన్ని హయ్యర్గా వాడడం మొదలెట్టాను అంటే మనోశక్తిగా. అది ఎవరైనా ఇబ్బందే. రోజుకి 8 సెషన్లు చేసినా సాటిస్ఫాక్షన్ సరిపోవట్లేదు. 100 మందికి 300 మంది క్లాసులు చెప్పినా సరిపోవట్లేదు. ఎందుకంటే హై పిచ్లో ఉంది ఇది. అంటే క్రాక్ ముదిరిపోయి క్రాక్ ర్యాంక్ స్టేజెస్ దాటేస్తుంది అనమాట. క్రాక్ ర్యాంక్ స్టేజెస్ దాటేస్తుంది. పిచ్చి ముదిరి మహాపిచ్చోళ్ల సంఘంలో దూరిపోయినట్టు అయిపోయింది మన పరిస్థితి. ఇప్పుడు అసలే ఇంట్లో కూర్చుని మరి దానికి అధ్యక్షతను కూడా వహించే స్థితికి వచ్చేసాం అందరం కలిసి. ఓకే, సో టాపిక్ డైవర్ట్ చేయను. సో అనిపించిన పాయింట్లతో పాటు ఈ వినిపించేవి ఎప్పుడు వస్తాయి అంటే ఈ అనిపించినవన్నీ కూడా ఈ భూమి మీద మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోవడం కోసమే, ఆత్మ ఉద్ధరణ కోసమే చెప్పుకొచ్చిన. నేను ఈ భూమి మీద అంటే మీ ఇంట్లో పిల్లాన్ని కానీ మీ శ్రీవారిని కానీ మీరు కానీ నేను పలానా సినిమా చూసొస్తాను, పలానా కూరగాయల కొట్టుకెళ్ళి కూరలు తీసుకొస్తాను, పలానా చీరలు కొట్టుకెళ్ళి చీరలు తీసుకొస్తాను అని ఎలా అయితే చెప్పొస్తారో చీరలు కొట్టుకెళ్ళి వంకాయలు తయారు కదా, సినిమా కానీ చెప్పి బట్టలు కొట్టులు వెళ్ళి బట్టలు తయారు కదా. అలాగే ఈ ఆత్మ ఉద్ధరించుకోవడానికి ఒక జన్మని కోరుకుని భూమి మీదకి వచ్చి పలానా అత్తగారి చేత కొట్టించుకుంటాను, పలానా మామగారి చేత అనిపించుకుంటాను, పలానా పేదవాడిగా పుట్టి పేదరికాన్ని అనుభవించి పేదరికం నుంచి గొప్పవాడిగా మారుతానని ఎంపిక చేసుకొచ్చిన మనము ఈ జిప్పుని ఈ గీతని ఇలా గీస్తున్నాం. భగవంతుడు ఏంటి ఇలా నా తలరాత ఇలా గీసేశాడు. భగవంతుడు బయట ఉన్నంతసేపు నా తలరాతని ఇలా గీసేశాడు అని లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాం?
జిప్ వేసేస్తాం దాన్ని. ఎందుకు? వారు కాదు సృష్టించుకుంది, నేనే, నా వాస్తవం నేనే సృష్టించుకున్నాను. ఫ్రెండ్స్, మరి సాధన అనేది తొందరపడి చేసేది కాదు, హడావుడిగా చేసేది కాదు, సహజంగా జరిగేది. ఈ అనిపించేవి చేస్తూ ఉంటే ఇంకా సహజంగా వెళ్తుంది. ఇంకా వినిపించడం చేస్తే అసలైన స్థితం. వినిపించడం అంటే ఏ వినిపిస్తాయంటే చెయ్యాల్సినవి వినిపిస్తాయి. ఒకవేళ దొంగతనం చేయమని అనిపించినా అక్కడ ఒక కళగా చూడగలిగే స్థితి మన దగ్గర ఉంటే ఆ దొంగతనం కూడా సరి అయిందే. కానీ అది కళ కాదు, అది ఒక బాధ, ఒకరికి భయము, ఒకరికి ఇబ్బంది, అది కర్మ అని తెలిసినప్పుడు, అక్కడ ఒక జ్ఞానం అందినప్పుడు అది మనం చెయ్యం. అడగాలప్పుడే, ఎందుకు నన్ను ఇలాగా మతలబు అంటే నన్ను గందరగోళం చేస్తున్నావు, ఇప్పుడు వరకు బుద్ధుల్లో ఉండమంటున్నావు, ఇప్పుడేమో దొంగతనం చేయమంటున్నావు, ఇది ఎంతవరకు సరి అయింది అని ప్రశ్నించాలి. ఒక్కొక్కసారి ఆచరిస్తే అనుభవం వస్తుంది కదా, అనుభవం గొప్పతే, కానీ బుద్ధిని ఉపయోగించి అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. దొంగతనం చేయి దొరకకూడదు, కానీ అక్కడ కళ నేర్చుకోవాలి, కళాత్మకంగా చేయగలగాలి. దొరికిపోవడం కోసం కాదు. అలాగే మనం చేసే సాధన మనం ఉన్నతానికి దొరకాలి తప్ప బయట వాళ్ళకి ఎవరికి దొరకపోయినా పర్లేదు. కళంతా కూడా మన లోపలే ఉంటుంది. మనం బయట వాళ్ళకి ఎవరు దొరకపోయినా పర్లేదు. ఏంట్రా వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు అనేది దొరకపోయినా పర్లేదు. కానీ ఉన్నతానికి దొరికితే మాత్రం అవన్నీ వచ్చేస్తాయి. అవి జీవితంలోకి అవన్నీ అవే వచ్చేస్తాయి. పాపం వీళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆ జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి అవన్నీ చెప్తారు. వాళ్ళు పొరపాట్లేదు, వాళ్ళ జన్మ సంస్కారాలు అంతటితో అయిపోయాయి. మన జన్మ సంస్కారము ఏదో గొప్ప పని చేయడానికి వచ్చాను, అది తెలిసే వరకు కూడా వీటిలన్నిటికీ కామాలు, ఫుల్ స్టాప్లు, సెమీకోలన్లు, స్లాష్లు ఏవో కొన్ని పెట్టుకుంటాం. సో నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాలో నాకు తెలిసిన విషయం ఈ జన్మలో, నచ్చితే అర్ధరాత్రి అయినా ప్రాణం పెడతా. నేను పగలు పెట్టరని అనుకోకండి, అర్ధరాత్రి అయిన పగలని ప్రాణం పెడతాను. అంటే ప్రాణం దేనికోసం పెడతానంటే ఆత్మ ఎదుగుదలకు. ఎందుకంటే ఈ ప్రాణం అందుకోసమే వచ్చిందని తెలిసింది. ప్రాణం పెట్టాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, మనకు వచ్చింది ఇతరులకు చెప్పడంలో. అంటే ఇప్పుడు మనకు ధ్యానం వచ్చింది, ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ అంటున్నాము. అవునా బాబాయ్ అంటే, చేస్తేనే కదా నాయన తెలిసేదంటే చేయించాలి అంతే తప్ప ధ్యానం సర్వరోగాన్ని అని, అవునయ్యా ధ్యానం సర్వరోగాన్ని అంతే, ఇంకంతే మించి ఇంకేం లేదు, ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పేసి వదులుకో. ఆ రోగం ఎక్కడ తగ్గింది, నాకు నా అనుభవంలో ఎక్కడ తగ్గింది అనేది చెప్పాలి. భయం కూడా రోగమే, బాధ కూడా రోగమే, గతం అంతా రోగమే, భవిష్యత్ అంతా రోగమే. గతంలో ఉన్న అనుభవ జ్ఞానము, భవిష్యత్తులో ఉన్న ప్రణాళిక, ఈ రెండు వర్తమానంలో సృష్టించినంత శక్తిని ధ్యానం తప్ప ఇంకేది. ఓకే, ఇందాక ఈ గీత ఉంది కదా, ఇప్పుడు ఈ గీతని ఒక్కసారి జిప్ ఓపెన్ చేస్తే దాన్ని తుడుచుకోవాలి. మరి ధ్యానం చేస్తున్నాం అంటే తుడుచుకోవడం రావడం కోసమే ఫస్ట్ ధ్యానం చేయాలి. తుడుచుకోవడం కోసం ఫస్ట్ ధ్యానం. మరి ఎన్ని జన్మల్లో సంస్కారహీనులుగా అజ్ఞానంతో మనం ఎన్ని రకాల చేష్టలు చేసి ఎంతమంది బాధకి, భయానికి గురి అయ్యామో అది తుడుచుకునే ప్రక్రియ కూడా మనమే చేసుకోవాలి. మరి ఆ ప్రక్రియ ఎవరు చేస్తారంటే గురువు గారు చెయ్యరు. గురువుగారు చేయరు. గురువుగారు చెప్పే ధర్మం చెప్తారు, సత్య మార్గం చూపిస్తారు. నడవడం, నడవకపోవడం, ఆచరించకపోవడం మన చేతుల్లో ఉంది. ఎవరి చేతిలో? ఈ జిప్పు చేతుల్లో ఉంది. జిప్పు మూసిపోవాలన్నా తెరవాలన్నా మన చేతిలోనే ఉంది. ఎందుకంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ.
మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం. సో ఈ సాధనకి అత్యున్నతమైనది ఏమని నేను ఐడెంటిఫై చేశానంటే సేవ. ఎవరికి సేవ చేయాలి అంటే ఇంట్లో తల్లిదండ్రులకి చూసుకునేది వారు మన మీద చూపించేది బంధం అయితే మనం వాళ్ళ మీద చూపించాల్సింది. మనకు జన్మనిచ్చారు కాబట్టి కాదు, ఈ జన్మ సార్థకం చేసుకుంటేనే మనం వారి పట్ల బాధ్యతగా ఉన్నాం. ఓకే, ఏవైనా మధ్య మధ్యలో ఎన్నో అనుభవాలకు సంబంధించి ఎన్నో చేస్తూ ఉంటాం, అవన్నీ ఇగ్నోర్ పట్టించుకోకూడదు. పట్టించేసుకుంటే మళ్ళీ ఆగిపోతాం. ఎన్నో చేస్తూ ఉంటాం, తెలిసి కానీ తెలియక కానీ ఏవో మనకున్న జ్ఞానంతో ఏవో చేస్తాం, అక్కడతో ఆగిపోకూడదు. మనంతటి మనంగా మన స్వీయ పరిశీలన చెందించుకుని మనకు మనమే ఉద్ధరించుకునే మార్గం ఈ ధ్యాన మార్గంలోకి ఆల్రెడీ వచ్చేసాం. సంవత్సరం అంటారు, 6 నెలలు అంటారు, 2 ఏళ్ళు అంటారు, 3 ఏళ్ళు అంటారు, 7 ఏళ్ళు అంటారు. మళ్ళీ జ్వరం వస్తే తట్టుకోలేము, మళ్ళీ రోగం వస్తే తట్టుకోలేము. ఏంటిది అంటే మన పరిశీలన మన పట్ల కాదు, మన శరీరం పట్ల, మన మనసు పట్ల, మన బుద్ధి పట్ల. కానీ ఆత్మశక్తితో పట్ల అంటే ఇందాక చెప్పిన ఏదైతే ఇచ్చని ఫాలో అయిపోతూ ఉంటే మీకు అవన్నీ అనుభవాల్లోకి వచ్చేస్తాయి. అవి అందరూ చేస్తున్నారుగా అనిపిస్తుంది, అందరూ చేయరు. ఆత్మానుసారం అంటే ఆత్మ ఇచ్చానుసారం చేయడం అనేది అందరూ చేయరండి. అలా నేను ఈ యొక్క ఆధ్యాత్మిక కోణంలో ఈ ధ్యాన ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ప్రయాణంలో నాకు బాగా నచ్చింది సేవ చేయడం. సాధన అనేది సేవకు తగ్గ సాధన. ఓకే, ఇప్పుడు మనమందరము 100x100 పిరమిడ్ కట్టాలి అని అనుకుంటే 1000 మందిని కలిస్తే అయిపోతుందా? 1,00,000 మందిని కలిస్తే అయిపోతుందా? లేదంటే 1000 గంటలు ధ్యానం చేస్తే అయిపోతుందా? లేదంటే 100 మంది మాస్టర్స్ చేస్తే స్పీచ్ చెప్తే అయిపోతుందా? ప్రతిదీ సంఖ్య పెద్దదిగా ఉంది, కానీ ఆచరణ అనేది అనుభవ జ్ఞానము. అత్రి గారు పిరమిడ్ కట్టడంలో ఇచ్చిన కొలతలు, కొలమానాలు, భారీ ప్రాజెక్టులు ఇవన్నీ ఏంటంటే నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు నిర్ణయం తీసుకుంటే. నీ ఆత్మని అటువైపుకి పంపించగలిగితే, నీ ఆత్మశక్తిని అటువైపు కేంద్రీకరించగలిగితే అక్కడ రోగం అనేది చాలా చిన్న విషయం, గతం అనేది చాలా చిన్న విషయం, భవిష్యత్తు అనేది డోకా లేదు. ఎందుకంటే నీకు లక్ష్యం ఉంది. భవిష్యత్తు అంటే ఆ చివరినున్న పాయింట్ నీ లక్ష్యం. పిరమిడ్ కోణంలో పైన ఎండ్ పాయింట్ నీ లక్ష్యం. చివరికి వెళ్ళేసరికి ఏం కనపడదు, అక్కడ ఎంటీ, జీరో అయిపోతుంది, ఒక వెలుగు అయిపోతుంది, ఏమి లేని స్థితి అయిపోతుంది. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఈ పిరమిడ్ నిర్మాణాలు అనేవి, ఎందుకంటే దేవాలయాలు కట్టమంటే వీళ్ళు మాట్లాడితే కట్టేస్తారని దేవాలయాలు కాకుండా, మరి ఇప్పుడు తిరుపతి మళ్ళీ కట్టమంటే కడతారా? కట్టరు. ఓకే, దేవాలయం కడతారు, ఎంత మొత్తం పెద్ద కడతారు. కానీ ఏదైతే ఈ పిరమిడ్ అనే ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, కాస్మిక్ రేస్ ని ఎర్త్కిచ్చి కాస్మిక్ రేస్ ని, ఆ కాస్మిక్ రేస్ ని భూమికి తెచ్చే చోట సాధన చేసి, ఆ సాధన ద్వారా ఈ భూమి మీద తీసుకున్న అనేక జన్మలని మనం శుద్ధి చేసుకుంటూ ఇతరులకు శుద్ధి వైపుకి తీసుకెళ్ళి ఆ పిరమిడ్లోకి కూర్చోబెట్టడం అనేది ఆషామాషి కాదు. మరి ఆయన యొక్క దివ్య ప్రణాళికను మనము అనుసరించుస్తున్నామంటే, ఆయన దివ్య ప్రణాళికలో మనము భాగం అయ్యామంటే, మనం ఎన్ని గొప్ప జన్మ సంస్కారాలు మనకుంటే ఆయన మాటకి మనము గీడ్రాయిలా తయారై ఉంటాం. అది ఆయన మాట కాదు, చేస్తుంది మనము కాదు. ఈశ్వరిచ్ఛ అని చెప్పుకున్నాము కదా, అదే అందరిలో ఉన్న ఇచ్చని అనుసరించి మనము చేసుకుంటూ పోతున్నాం తప్ప ఫలం అనేది
మన అకౌంట్లో పడాలి అంటే చేసేది మనం కాదు, చేయించేది మన ద్వారా. నేను అనే స్థితిని నా ద్వారా అనే స్థితిని మన ద్వారా అనే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వాడుకోండి, మమ్మల్ని ఎలా వాడుకుంటారో వాడుకోండి అని చెప్పే స్థితికి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ తయారవుతారు. ఆ నేను అనేది కనుమరుగయ్యే వరకు కూడా మనం సేవని వదలలేము. చాలాసార్లు పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా మంచి వచ్చి ఉంటాయి. మంచి చిక్కు కాదు, చాలా బ్రహ్మాండంగా వస్తాయి. కానీ అక్కడ చెయ్యాలనే తపన మాత్రం మనని ఆగనివ్వదు, ఇచ్చ ఆగనివ్వదు. వెంటనే ఎవరు వస్తారు, లిఫ్ట్ ఇస్తారు, తీసుకుపోతారు. అది అర్ధరాత్రి క్లాస్కి అయినా సరే తీసుకుపోతారు. 300 కిలోమీటర్ల జర్నీ అయినా సరే తీసుకుపోతారు. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టే పూర్తి బాధ్యత ఈశ్వరునిదే. ఆ ఉన్నతమైన ఇచ్చదే మన ఇచ్చ. అందుకనే పిరమిడ్ మాస్టర్లు సామాన్యులు కాదు, అసామాన్యులు. వారి అన్ని జన్మ సంస్కారాల్లో చేసిన దానికన్నా ఇప్పుడు పత్రిజీ గారితో చేసే సాహసం అమూల్యమైనది. ఒకరు సంగీతాన్ని పట్టుకుంటారు, ఒకరు సేవను పట్టుకుంటారు, ఒకరు పుస్తకాన్ని పట్టుకుంటారు, ఒకరు స్వాధ్యాయం పట్టుకుంటారు, ఒకరు జ్ఞాన సాంగత్యాన్ని పట్టుకుంటారు. మరి ఇలాంటి మహనీయులందరూ కూడా పత్రిసారి చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎలా అంటే వాళ్ళు ఇచ్చానుసారమే జరుగుతుంది. అలానే ఎదుగుదల ఎక్కడైనా అయిపోయిందంటే ఎక్కడ ఆగదు. ఈరోజు చెప్పండి, ఎవరికైనా భుక్తికి లోటు ఉందా? పత్రిసారి అంటారు, నా పబ్బం బాగా గడుస్తుందయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను బాగా చూసుకునే వాళ్ళు అన్నారయ్యా. ఇంకేం కావాలండి? దానికోసం 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు సర్వీసులు చేస్తున్నాం. ఏ సర్వీసులు? సర్వీస్ అనకూడదు అంటారు సార్, సర్వీస్ అనకూడదు అంటారు. జీతం తీసుకుంటున్నాం కదా, సర్వీస్ కాదంటారు సార్. రెస్పాన్సిబిలిటీ అంతే. కానీ సాధనకు ఎప్పుడైతే సేవతోటి చేస్తారో ముందు ఏమి ఇవ్వండి. సాధన ఎలా ఉంటుందంటే రోగం తగ్గాలని సాధన చేస్తే కొంచెం ఎనర్జీ తీసుకుంటారు, చాలా కొంచెం. అంటే విటమిన్ సరే ఐరన్ కోసం తోటకూర అంతా కట్ చేసిన తర్వాత అది పులుసు చేసి మొత్తం అంతా ఎంత ఐరన్ వచ్చిందో కూడా మనకు క్యాల్కులేషన్ ఉంటుంది బాడీకి. అలా క్యాల్కులేట్ చేసి వంటలు చేస్తే ఇంక మనని తీసుకెళ్ళిపోతారు, ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. వీడి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, అర్జెంట్ కాదు. కానీ సాధనలో క్యాలిక్యులేషన్ మాత్రం పర్టికులర్గా చాలా క్లియర్గా ఉంది. అది మనం క్యాలిక్యులేట్ చేయలేం. క్యాలిక్యులేషన్ ఏ టైంకి రీచ్ అవ్వాలో ఆ టైంకి అంతా ఇవ్వకూడదు. ఆ ఇచ్చిన వాళ్ళలో మీ ఎదురుకుండా నేను ఒకను ఉన్నాను. సో 2012, 14 వరకు, 13 డిసెంబర్ వరకు ఒక ఎత్తు అయితే 16 ఆగస్టు నెలాఖరు వరకు ఒక ఎత్తు నా ప్రయాణం. 16 సెప్టెంబర్ నుంచి 19 జూన్ వరకు ఒక రకమైన ప్రయాణం. 19 జూన్ 1 నుంచి 2020 జనవరి 31 వరకు ఒక ఎత్తు. ఎందుకంటే ఈ ఎత్తులన్నీ ఏంటంటే లైఫ్ పర్పస్, జీవిత ధ్యేయాన్ని చాలా అనతి కాలంలో నేను తెలుసుకున్నాను అనే విషయం నేను జరిగింది. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఈసారి 85% ఆఫ్ స్పిరిచువల్ జర్నీని ఎంపిక చేసుకుని బంధంలో ఇరుక్కోకుండా ఇంటికి చివరి పుత్రుడిగా దిగితే, రంగంలోకి దిగితే పూర్తిగా లోతులో దిగిపోతాను, కోప్పడితే అంతే కోప్పడతాను, అంతే భయపడతాను, వదిలేస్తే పూర్తిగా వదిలేస్తాను, పట్టుకుంటే వదలను. అంటే ఎన్ని రకాల క్వాలిటీస్ చూపించారంటే నా పట్ల నాకు. జనరల్గా సైకిల్ నేర్చుకోవాలంటే ఒక 8వ ఏట నుంచో, 9వ ఏట నుంచో, 10వ ఏట నుంచో, 11వ ఏట నుంచో, మరీ దారుణం కాబట్టి 26వ ఏటని నేను సైకిల్ నేర్చుకున్నాను. అంత భయం.
ఎవరైనా సైకిల్ నేర్చుకుంటారు, బండి నేర్చుకున్నాను, బండి నేర్చుకుంటారు, సైకిల్ నేర్చుకున్నాను. అంత భయం అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా సైకిల్ తొక్కితే వీధి చివరి వరకు తొక్కుతారు. నేను ఏకంగా ఫస్ట్ టైం 8.5-9 కిలోమీటర్లు తొక్కాను. అతివృష్టి అనావృష్టి. అంటే ఇక్కడ ఏది చేసినా గొప్ప అనుభవమే, కానీ నెవర్ లేట్. అంటే అది ఒక బెటర్ అనమాట. నిజంగా సరిగ్గా సైకిల్ వచ్చి ఉంటుంటే నేను సిన్సియర్గా నా ఎడ్యుకేషన్ అంతా సిన్సియర్గా అయ్యేది. ఎడ్యుకేషన్ సిన్సియర్గా అయితే డిగ్రీ అయిపోతే ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. మరి ఈ భయాలన్నీ ఏంటంటే మౌనంలోకి వెళ్ళి నిన్ను నువ్వు క్లియర్ చేసుకునే అంత అపారమైన శక్తిని, జ్ఞానాన్ని, జన్మ సంస్కారాలని, గురుతర బాధ్యతని, ఎన్నో జన్మల్లో గురువులకి సహకారాన్ని అందించావు. నువ్వు మామూలుగా ఈ చదువులకి వాటికి వెళ్ళిపోతే నీ వల్ల జరగాల్సిన మీద తగ్గిపోతుందని నా ఎంపికై, నా ఈశ్వర ఇచ్చానుసారమై నేను ఇలాగా ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా 28వ ఏటనే నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. 28వ ఏట. 27వ ఏట నాన్నగారు ఆయన యొక్క భౌతిక శరీరాన్ని వదిలి ఉన్నతలాలకు వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిపోయాడని బాధతో ఆయనతో 3 ఏళ్ళు ట్రావెల్ చేశాను. రెగ్యులర్గా 2008 సెప్టెంబర్, అక్టోబర్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు వారానికి 2 సార్లు చొప్పున డయాలసిస్ కోసం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వచ్చి వెళ్ళేవాడు. అప్పుడు మా అన్నగారు ఉద్యోగం చేసుకుంటే, స్వామి నువ్వు ఉద్యోగం చేసుకో, నాకు ఈ ఉద్యోగాలు అవి నిలబడట్లేదు కదా, నేను నాన్న చూసుకుంటా. తండ్రికి బాధ్యతగా ఉండే కొడుకుగా ఉన్నాను, కానీ ఆయన ఎప్పుడు బరువుగా ఫీల్ అయ్యేవాడు. ఈ లైఫ్ ఏమైపోతుంది చెప్పాలంటే ఎంటైర్ లైఫ్ మా ఫ్యామిలీలో, ఈవెన్ మై వంశంలో బెస్ట్ లైఫ్ ఎగరేసుకుంటాను. పత్రిజీ గారు ఇచ్చిన కాలంతో నేను ఎగరేసుకుంటాను. బెస్ట్ లైఫ్. పెర్ఫార్మెన్స్ అంతా సోల్ది, యాక్షన్ అంతా బాడీది. సో ఎవరి మాట అంత గమ్ముని విందు, వినేదంతా కూడా అంతరపు మాటే. విందంటే ఆచరించకుండా, ఆచరించిందంటే అది ఆకుండా ఉంది. సో ఎవరు కనసేకి అవసరం లేదు. ఒక్కొక్కసారి పత్రిసారి మాటలు అద్భుతంగా వింటాం, కానీ లోపల చేసేది అనుభూజ్ఞానం పొందుతాం చూస్తారు. ఆయనకు అది ఇష్టం. చాలా మంది తెలియక ఆయన ఏం చెప్తారో అని విందామని చూస్తారు, కానీ వీళ్ళ లోపలది, వీళ్ళ అనుభూజ్ఞానం పొందేది చెప్తే ఆయనకి పరమానందం. ఎందుకంటే పరమానందం, పైన ఉన్న ఆనందం తెచ్చుకున్నాడు వాడు. అందులో వాడు పొందిన ఆనందమే సరైంది. ఆయన 1 గంట ధ్యానం చేయించే దానికన్నా వీడు చేసే అనుభవ జ్ఞానానికి వాడు ఎన్ని జన్మల కోసం అనుభవ జ్ఞానం వేచి ఉన్నాడో అనేది ఆయనకి తెలుసు, మళ్ళీ మనకు తెలియదు. మరి ఆ అనుభవ జ్ఞానం సంపాదించిన వాడితో ఆయన ఏం మాట్లాడతాడు? ఆయనకి ఏం కావాలో ఆయన చేసేస్తుంటాడు. కానీ నీకు ఇది చేసాను ఆయన చెప్పడు, మీరు నాకు ఇది చేసాను మనం చెప్పలేము. కానీ మాట్లాడితే ముందులోసారి పత్రిసారి, వెనకాల పత్రిసారి వేస్తూ ఉంటాం. నిజం అది. శ్వాసను గమనించడానికి మార్గం చూసింది కాబట్టి పత్రిసారే. మరి గురుతర బాధ్యతను పట్టుకున్నాం కాబట్టి పత్రిసారే, ఇంకేం చెప్పలేము. పోనీ శ్వాస పరిచయం కాలేదు, గాయత్రి మంత్రం పరిచయం, గాయత్రి మాత అంటాం. అక్కడ బాగా ఫ్లూట్ వాయించాం, శ్రీకృష్ణ భగవాన్ అంటాం. వీణ బాగా వాయించాం, సరస్వతి మాత అంటాం. అక్కడ ఎవరు పరిచయం చేస్తే వాళ్ళని పట్టుకుంటాం, ఇక్కడ ఆయనే పట్టుకున్నాం. కానీ ఆయన మీద ఏది వేయకుండా చూసుకుంటే అదే 10,000. ఆయన మీద ఏమి వేయకూడదు. ఏమైనా వేసుకుని మన మీద మనం వేసుకుని మనము ఆ అజ్ఞానాన్ని అనుభవించి ఆ అజ్ఞానం నుంచి బయటపడేంత స్థితిలో మనం ఎప్పటికప్పుడు ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కార్మిక్ అంటే కర్మకి సంబంధించిన అజ్ఞానం పోవాలి అంటే అది వైవాహిక జీవితం, వ్యక్తిగత జీవితం, ఆర్థిక జీవితం, ఏ జీవితం అయినా సరే సేవ పరమోత్తమం ఉంది. సేవ పరమోత్తమం. ఒక్కొక్కసారి ఆ సేవ మితిమీరిపోయినట్టు అనిపిస్తుంది, చాలా మందికి కనిపిస్తుంది. కానీ అవి వాళ్ళ గురించి చేస్తున్నది కాదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీరు చెప్పుకొచ్చిన ఎంపికలు మీరు చేస్తున్నారు. దానికి నాలంటాడు 100 మంది అడ్డుపడిన మా ఎదుగుదల అయిపోతుంది, మీ ఎదుగుదల మీకు నడుస్తుంది. అందుకని ఈ ఆత్మని ఎదగాలని తప్పించినప్పుడు
నోటి మాటతో కానీ, ఆలోచనతో కానీ, భావంతో కానీ, జడ్జిమెంట్తో కానీ ఆపితే ఏముంది, వాడు 10 మైళ్ళు ముందు స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనం 100 మైళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి ఆ పని ఎప్పుడు చేయకండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో మీరు ఈక్వల్గా వెళ్ళకపోయినా వాళ్ళకి పక్కన అంటే ట్రాక్ ఉంటుంది కదా, ఓకే, ఆ పక్కన ఉన్న ట్రైన్ ఇంకొక రూట్కి వెళ్ళిపోయినప్పటికీ అది ఢిల్లీ చేరుతుంది, ఇది ఢిల్లీ చేరుతుంది, రాజధానికి వెళ్తుంది. ఓకే, ఏం చేయాలంటే బాబు నీకు ఏం మాత్రం నేను సహకరించగలను అనుకున్నా నాకు ఫోన్ చేయని చెప్పి చాలు, ఇంకేముంది. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే అలా చేస్తున్నావు అనే కంటే ఇది 100 రెట్లు బెటర్. అలా సహకరించిన వాళ్ళు నాకు బోల్డ్ మంది ఉన్నారు. అలా సహకరించిన ప్రతి ఒక్కరికి మా తల్లిదండ్రులతో సహా. వీడు ఏమైపోతాడని మనం బాధపడి మా తండ్రి గారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 నెలల్లోనే ఒక అద్భుతమైన పెద్ద ఆడిటోరియంలో లోపల గురువుగారు మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఇదంతా హాస్టల్గా జరిగింది, ఫిజికల్గా కాదు. నేను బయట నుంచున్నాను. ఏంటి ఇక్కడ ఉన్నాం ఏంటంటే ఏదో ధ్యానం నేర్పుతారట, స్వామీజీ వచ్చారండి. ఓకే, మంచి ప్లేస్కి వచ్చావు, ఇప్పుడు ఉండిపో అన్నారు. పర్మిషన్ హాస్టల్గా దక్కింది, ఫిజికల్గా అయితే చాలా బాగుంది ఆయనకి నా మీద. అది నాకు ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది, మామూలు పాజిటివ్ ఎనర్జీ. మా నాన్నగారు చనిపోయిన తర్వాత హాస్టల్గా చూసిన వాళ్ళు నేనే. ఆయన చూసి చాలా ఆనందపడ్డాను, ఆయన ఇచ్చిన పర్మిషన్. ఎందుకంటే తండ్రి వదలలేదు, కొడుకు తన మార్గాన్ని తను ఎంపిక చేసుకున్న దాన్ని స్వేచ్ఛనిచ్చాడు. అందుకని తల్లిదండ్రులు భౌతిక దేహంతో లేకపోయినా మన పూర్వీకులు, వంశీకులు మనల్ని ఒక చూపు చూస్తూ ఉంటారు. ఆత్మ ఉద్ధరణలో ఉన్నాడు అంటే మన వంశ చరిత్ర అంతా మారిపోతుంది, మన ఊరి పేరే మారిపోతుంది, మనం యావత్తు మొత్తం మారిపోతుంది. సో మారిపోతుందంటే ఎలా మారిపోతుందంటే మనం చేసే నిష్కామ కర్మయోగం. చాలా మంది రీసెంట్గా 1 year బ్యాక్ కూడా, సార్ మీరు అన్ని బాగా చేస్తారు కదా, మీకు ఎందుకు ఏమీ అవ్వట్లేదంటే నేను అడగట్లేదు కదా, అడిగితే ఇస్తుంది. కానీ అడగవలసింది అసలైంది అడుగుతున్నాను, అదేమో దానికి బరువు అయిపోయి, దానికి అకౌంట్ ఎక్కువైపోయి, బాబాయ్ వీడు ఏం అడగట్లేదు, వీడికి అడిగే పరిస్థితి కల్పించాలని కూడా కల్పించి ఆ పరిస్థితిలోకి తీసుకెళ్లేదే ప్రకృతి మాత. పత్రి గారికి మనము ఎంత చేయాలనుకుంటామో అంత చేయడానికి మనం సిద్ధపడిపోయినప్పుడు నేరుగా మనల్ని చూసేది ప్రకృతి మాత. ఒక ఓరగంట కాదు, పూర్తిగా చూసుకుంటుంది. అలా చాలాసార్లు నన్ను ప్రకృతి మాత చాలాసార్లు, ఇన్నిసార్లు అని చెప్పలేను, చాలాసార్లు ఒక్కొక్కసారి ప్రకృతి మాతకే ఈ యొక్క శిరస్సునిచ్చిన క్షణాలు కూడా నాకు కలిగాయి. అలా ఇవ్వాలి అంటే అయిపోయింది కదా, తీసేసుకోండి, మనకేముంది, నాకేం సంబంధం లేదు, వచ్చాము చేయించుకుంటామన్నారు, చేయించుకోమన్నాము, చేసేసుకున్నారు, పంపించేస్తే పంపించండి, తీసుకోండి అని వదిలేయగలిగే గట్స్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్కి మాత్రమే ఉంది. అలా వదిలినప్పుడు ఏం జరుగుతుందంటే అసలైన ఎనర్జీ ఫామ్ అవుతుంది, అసలైన సిసలైన ఎనర్జీ మన లోపల ఫామ్ అవుతుంది. ఎందుకంటే వదిలినప్పుడు ఏం వదిలేస్తున్నాం, ఇది నేను కాదు అని వదిలేస్తున్నాం. ఓకే, ఇది నేను 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 అనుకుంటే అదే సమయంలో మన వాళ్ళు పొరపాటు జరిగింది, అది నేను జరిగింది, మళ్ళీ ఇంకోటి ఏదో పొరపాటు, అది నేను జరిగింది. ఇన్ని నేను ఏమవుతుందంటే బాధను సృష్టిస్తే, పొరపాటు జరిగిన ప్రతిసారి మీరు గమనించండి బాధే సృష్టిస్తుంది. కానీ నాకు ఇక్కడ ప్రతిసారి సేవ చేసిన ప్రతిసారి 2016 ఆగస్టు వరకు నాకు ఎప్పుడు కూడా బాధ కలిగించలేదు. ఆ నిష్కామ కర్మయోగం అనే దాన్ని నేను చాలా చాలా స్ఫూర్తిగా తీసుకుని చేసుకున్నాను. రానే వచ్చింది 2014. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. మరి వారికంటూ కొన్ని అచ్చట ముచ్చట్లు పిల్లలకు తీర్చాలనుకుంటారు కదా,
యజ్ఞోపేతం వేస్తాను ఆయన అన్నారు. ఎన్నేళ్ళకి? 30 ఏళ్ళకి. కానివ్వండి అన్నాం. కానివ్వండి అంటే చక్కగా పంచశీకులు పెట్టారు, బంగారు చైన్ వేశారు. అంతే, గాయత్రి అమ్మ ఆ యొక్క యజ్ఞోపేతం పడింది. పసుపెరుపు లాంటి మెరుపు. అప్పటికే సాధన జాడించి కొడుతున్నాం సాధన. ఇంకా ఎలా సాధన తగ్గ సేవ, సేవకు సాధన రెండు పడేవి. వర్క్షాప్లు, సర్వీసు. అబ్బా 2012 అంతా పండగ అనుకుంటే 2013 డౌన్ అయినా మళ్ళీ 14లో నేను ఆ పండుగ చేసుకున్నాను. అలా ఆ 14లో ఫిబ్రవరిలో సరదాగా ఒక ఫ్రెండ్తో అనుకున్నాను, మనకి 4 స్ట్రోక్ బండి నడపడం రాదు, దాని మీద ఎక్కువ కూర్చుంటే మీద పడిపోతే డబ్బలు ఎక్కువ తగులుతాయనంత భయం. సెకండ్ హ్యాండ్ బండి టీవీఎస్ ఎక్సెల్ కొందామంటే, ఏంటి సార్ మీరు మరీను ప్రతిసారి సెకండ్ హ్యాండ్ అంటారు, కొత్త బండి అన్నాను. సార్ మీరేంటండి మీరు అలాగే అంటారు, నా సంపాదన అంతంత మాత్రం, నేనేమి ఇలాంటి సాహసాలు చేయలేను. సరే ఆ నెలాఖరు వేసేసరికి నవంబర్ డిసెంబర్లో అంటే జనవరి నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరు ఆయన ఒక బండి తీసుకొచ్చాడు. సార్ బండి కొనేసాను సార్ అన్న. సూపర్ సార్, బాగుందని చెప్పాను. సరదాగా ఏదో ఎప్పుడు అలా చేయను, సర్వసాధారణంగా బండి మీద కూర్చుని ఫీల్ అయ్యాను. జస్ట్ అంటే అప్పటికే సాధన తీవ్రంగా ఉంది కదా, ఫీల్ అయితే ఆ బండి సొంతం అవుతుందని కూడా నాకు తెలియదు. కూర్చున్నాను. తర్వాత రోజు సాయంత్రం అలా వెళ్తున్నాడు ఆయన, వచ్చాడు మా వీధిలోకి. సార్ మీకు ఈ బండి సూట్ కాలేదు సార్ అన్నాను. వాక్కు దోషరహితంగా ఉండాల్సిన వాక్ని అనవసరంగా నోరు జారేనేమో అనుకున్నాను, కానీ అసలు అనవసరంగా జారింది నేను కాదు, జరిపించబడింది అనే విషయం తర్వాత ఆ బండి సూట్ కాలేదనగానే సాయంత్రం వచ్చి, సార్ మీరు చెప్తే అర్థమైంది సార్, నాకు ఇంకొక బండి తీసుకుంది, బండి మీరు తీసుకుంటారా అన్నాడు. ఇది నాకు కొంచెం ఇబ్బంది కలిగిన విషయం, కానీ బాగుంది ఆఫర్ అంటే. ఎంత సార్ అంటే, మీ దగ్గర ఎంత ఉందంటే, నా దగ్గర ఒక 15,000 ఉంది సార్, ఆ 3,000 నన్ను సర్దుబాటు చేస్తాను, మీరు బండి తీసేసుకోండి అన్నాడు. మరి ఈఎంఐ ఎంత అండి సార్? ఏముంది సార్ 2200 మీరు ఈజీ కట్టేసుకోవచ్చు అన్నాడు. అప్పటికే ఉద్యోగం లేక సద్యోగం లేక ఏదో కింద మీద పడుతూ కంప్యూటర్ ఫ్యాకల్టీ కింద కొంచెం స్థిరత్వం వచ్చింది. నెల తిరిగేసరికి 3-4 వేలు వస్తుంది. పెట్రోల్ ఖర్చులు కట్టి సరిపోయేంత ఒక 4-4.5 ఆరాంగా వచ్చాయి. ఇది 14-15 జమాన్లో మాట, ఇది జమాన్ అయిపోయింది. అది 14-15 అంతే. బండి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అప్పటికే ఒక టీవీఎస్ ఎక్సెల్ని ఒకరి దగ్గర 10,000కి ఫైనాన్స్ తీసుకుని ఏదేదో అయ్యి అది మిస్ అయిపోయింది. కానీ 14 ఈ బండి ఎందుకు వచ్చిందిరా అంటే, నా వేగం అప్పుడే మొదలైందని తర్వాత అర్థమైంది. బండి రాదు, కొత్త బండి కొనుక్కుని తెచ్చేశాను. ఎట్లా నేర్చుకోవాలి బండి అంటారు. ఏంటి సార్ బండి కోసం మీరు ఎంత బాగా భయపడుతున్నారు, 2 రోజుల్లో వచ్చేస్తాయి. నా లాభ భయం నాకు తెలిసింది ఆయన, మీకు 2 రోజుల్లో వచ్చేస్తుంది, నాకు 20 గంటలు గుండె డర కొట్టుకుంటుంది నాకు. అది బండి అంటే అంత భయం. సో ఆ బండి మీద ఇంకా పొద్దున్నే 4ంటికి లేచి ఓ అరగంట మెడిటేషన్ చేసి, నా మనోశక్తిని వాడి, ఇది గేరు, ఇది క్లచ్, ఇది యాక్సిలేటరు అని ప్రాక్టీస్ చేసుకుంటూ ఊహాశక్తిని వాడి బండిని బయటకు తీసుకొచ్చి, ట్రాఫిక్ ఉండదు కదా, చక్కగా డ్రైవింగ్ చేసుకుని నెమ్మదిగా నేర్చుకున్నాను. ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ని తోడేసి తీసుకెళ్ళేవాడిని. అలా ఆ బండి వచ్చింది. ఈ యజ్ఞోపేత పడిన తర్వాత మొదటి మిరాక్యులస్ థాట్ ఏంటంటే, ఇంకా ఎక్కడో లైఫ్ సాటిస్ఫైడ్గా లేదు, సరిపోవట్లేదు. అప్పటి వరకు చేసిన కిక్కులు కమాకులు ఏమీ సరిపోలేదు, సూట్ అవ్వలేదు, నాకు అనిపించలేదు ఎక్కడ. యజ్ఞోపేతం పడిన తర్వాత 41 డేస్ మెడిటేషన్ అందరూ చేసి ఉంటారు, కానీ నా ఇచ్చని ఇంకా మెరుగుపరుచుకోవడం కోసం అంటే యజ్ఞోపేతం పడిన తర్వాత 3-4 రోజులు బయటకి ఎక్కడికి తిరగనివ్వరు. తర్వాత ఒక రోజు డిసైడ్ అయ్యి సింపుల్గా వెళ్ళి, మరి బండి డ్రైవింగ్ నేర్చుకోవాలి కాబట్టి, లాంగ్ డ్రైవ్ నేర్చుకోవాలి కాబట్టి, పిరమిడ్ పార్టీ అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత, నా యొక్క ఉపనయనం అయిన తర్వాత సరదాగా వెళ్ళి ఒకరోజు బండి వేసుకుని సాయంత్రం పాటు వశిష్ఠ గౌతమి వైపుకి వెళ్ళి, మన ఉభయ గోదావరి జిల్లా మహాశక్తి క్షేత్రంలో వైపుకి వెళ్ళి, అక్కడ ఓ రాత్రి సాయంత్రం 7 ఆ టైంకి వెళ్ళి పొద్దున 8 వరకు అక్కడ ఉండి 8కి రిటర్న్ అయ్యండి. రాత్రి 2 గంటలు, మార్నింగ్ 2 గంటలకు సాధన. అలా ఓ 7 రోజులు చేశాను. ఇంకా 8వ రోజు ఉదయం వినిపించింది. అప్పటికి చాలా వినిపించే, కానీ ఇది పర్టికులర్గా వినిపించింది. ఏమంటే,
ఇక్కడ సామూహికంగా ధ్యానం జరగాలి, సామూహికంగా ధ్యానం చేయాలి, చేయించాలి అని చెప్పారు. ఇదేదో సారీ ఒక మొదలుపెట్టాక ఇంకొక 41 రోజులు ధ్యానం చేయని మెసేజ్ ఇచ్చారు. సో 41 రోజులు ధ్యానం చేయమన్నారు. సరే బండి మన చేతిలో ఉంది కదా, ఎంతసేపు వస్తామని చక్కగా 41 రోజులు వచ్చి ధ్యానం చేశాం. మధ్యలో మరి ఆ గొప్ప యోగీశ్వరులు సప్త ఋషుల్లో అద్భుతమైన ఆ మహానుభావుడు వశిష్ఠుల వారి దివ్య దర్శనం అయింది ఆ 48 రోజులు. ఎంత అద్భుతం అంటే ఒక 32, 40, 45 తాడి చెట్లు ఉంటాయి కదా, ఆ హైట్ లో ఆయన యొక్క సూక్ష్మ శరీరం, మహాకారణ శరీరం మనకి దర్శించడం. ఆ దర్శించిన 2-3 రోజులకే ఒక విజన్ చూపించారు. ఏందయ్యా అంటే విషయం, ఈ ప్రదేశంలో నాతో పాటు మీరు యాగ పండితుడిగా మాకు మీ సేవలు అందించారు. ఆ యాగ ఫలము ఇప్పుడు ఈ యోగ ఫలంగా ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారని ఆ అద్భుతమైన దివ్య దర్శనం చూపించి, అప్పుడు విజయవాడ వరలక్ష్మి గారు కూడా ఉండేవారు, ఆవిడ సాధన కోసం ఇచ్చారు. ఆవిడ ఆరాలో మేము అందరం, నేను, రఘు మాస్టర్, వరలక్ష్మి గారు, ఇలాగా ఎంతోమంది మాస్టర్స్ ఆవిడతో సాధన చేసేవాళ్ళం. అల్టిమేట్గా ఏంటంటే నాకు అక్కడ ఎలా ఉంటుందంటే గెట్ ఇన్ గట్ అవుట్ లాగా. గెట్ ఇన్ అంటే ఇన్నర్ చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, గెట్ అవుట్ అంటే నాకు నచ్చకపోతే బయటకు వచ్చేస్తాను. గెట్ ఇన్ గెట్ అవుట్ అనమాట. గెట్ ఇన్ అయ్యేది ఇన్నర్కి నచ్చితే కదా, వాళ్ళు పంపిస్తే వాళ్ళకి కూర్చుంటాను, నాకు నచ్చిపోతే అక్కడ చెప్పేసి వచ్చేస్తాను. అంటే జనరల్గా ఏమంటారంటే టీసీ తీసుకొని కానీ నేను మళ్ళీ ఈ క్లాస్ కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ వచ్చి జాయిన్ అవుతాను అన్నట్టు రకం ఉన్నాను. మళ్ళీ నేను ఈ క్లాస్కి ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వాలో మీరే చూసుకోండి. అంటే వింత చేష్టలు, వింత పోకడలు అన్నట్టు వారితో కన్వర్సేషన్ అలా చేసుకునేవాడిని. నేను ఎప్పుడు ఇక్కడికి రావాలో మీరే నిర్ణయించుకోండి, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలో, నేను వెళ్ళిపోయేటప్పుడు మీరు అక్కడ నాకు వర్క్ ఇచ్చి పంపిస్తారు. అక్కడ నాకు కంప్లీట్గా వర్క్ ఇచ్చి పంపిస్తారు. బయటికి వెళ్తున్నానంటే వర్క్ ఇస్తారు, లోపలికి వచ్చానంటే పిండేస్తుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన పిండుకోవడం ఏంటంటే మెసేజ్లు ఇస్తారండి. వాళ్ళు పిండుకోవడానికి మామూలు మెసేజ్లు ఎవరు, క్షణంలో మెసేజ్ వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తే దానివల్ల జరిగే మేలు అంతా ఇంత మేలు జరుగుతుంది. అది మెసేజ్ చిన్నగానే ఉంటుంది, ఆ ఆచరించడానికి ఆ ఎక్విప్మెంట్, ఆ టెక్నాలజీ అంతా ఎంత బాగా మేనిఫెస్ట్ చేస్తారంటే మాస్టర్స్, అది మన గొప్పతనం కాదు, దానికి సిద్ధపడడమే మన గొప్పతనం. సో మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కానీ దాని గురించి ఒక ప్రస్తావన. 2014 ఎలక్షన్స్ లో తర్వాత మనకి ఇసుక బ్లాక్ అయింది, చాలా మందికి తెలుసు. ఇసుక బ్లాక్ అయింది అనమాట. అంటే ఇసుకని ఎలా ఇచ్చేయాలో తెలియక ఎక్స్చేంజ్ వాళ్ళు దాని మీద ఒక ఇది పెట్టారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు లీడ్లోకి వచ్చారు. 16లో దీనికి సంబంధించిన కంక్లూజన్ వచ్చింది. ఆ కంక్లూజన్కి ముందర 2015 డిసెంబర్ కట్టాలి ఆహ్మా చక్రానికి ముందర చాలా వర్క్ జరిగింది. మెసేజెస్ రూపేణ, వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని రూపేణ ఆచరించి పండిపోయిన ఉన్నవాడిని నాకు ఇచ్చిన అవకాశం 54 రోజులు అఖండ ధ్యానం చెప్పారు వాళ్ళే. ఇక్కడ ధ్యానం, సామూహిక ధ్యానం చేయించాలి అని అంటే చేసేవాళ్ళు మహనీయులు బోడి మంది ఉన్నారు కదా, మనం తీసుకుంటారని మనం ఎప్పుడు అనుకోలేదు. అఖండ ధ్యానంలో కూడా కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళకి కావాల్సిన కోరిక నెరవేర్చుకున్నారు. అదే ఇచ్చానుసారం ఈశ్వరిచ్చని నెరవేర్చుకున్నారు. ఆ అఖండ ధ్యానంలోనే నాకు అర్థమైంది, జీవితము మనం అనుకున్నంత ఇరుగ్గా లేదు, విశాలంగానే ఉంది. లేదంటే అప్పుడే కొత్త 2016 అంటే 4 ఏళ్ళు అయింది ధ్యానంలోకి వచ్చి. 2012, 13, 14, 15, 16 4 ఏళ్ళు. మొత్తం జిల్లా అంతటినీ నన్ను పరిచయం చేసేసింది. అయితే ఆ అఖండ ధ్యానం యొక్క కొసమర్పు ఏంటంటే ప్రతిసారి ఆ టైంలో 3 సార్లు వచ్చారు అఖండ ధ్యానం. 3 సార్లు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ శాకాహార ర్యాలీ కోసం, అది కూడా దాని మెసేజ్ హాస్టల్ మాస్టర్స్ మెసేజ్. అది కూడా ఆ నిర్మాణానికి మెగా ర్యాలీస్ జరగాలి తప్ప మామూలు ర్యాలీస్ సరిపోవన్నారు. చక్కనైన శాకాహార ర్యాలీ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2000 మందితో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఆ అఖండ ధ్యానానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు నా ద్వారా మాస్టర్స్ తీసుకున్నారు, నాకు అంత గొప్ప అవకాశం ఇచ్చారు.
ఆ సహకారంలో అన్నపూర్ణ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. సో ఆ దివ్య దంపతులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే 2016లో ఆ అఖండ ధ్యానం యొక్క మలుపు ఏంటంటే, నాలో ఉన్న కొన్ని భావోద్రేకాలకి నన్ను అంటారు కదా, బాగా వర్క్ చేస్తే పొద్దు గొప్ప అహంకారం అనేది పెరుగుతుంది కదా, అది కూడా నాకు కొంచెం తాకింది. ఆ అహంకారాన్ని కూడా నేను బాగా చూసుకున్నాను అనమాట. అంతా తెలుస్తోంది, వినరు వీళ్ళెవరు. అంతా తెలుస్తోంది, వీళ్ళెవరు వినరు. నీకు తెలిస్తే గుప్పు చప్పుడు కాకుండా, గుట్టు చప్పుడు కాకుండా నువ్వుగా ఉండాలి. తెలుసు 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 నువ్వు వినట్లేదని అంటే, నువ్వు నీ మాట వింటావు కానీ నువ్వు ఆచరించట్లేదు. చివరికి ఏమైందంటే ఆత్మస్థితి కాస్త మనోహంకారం అయిపోయింది. ఇంకంతే, కమ్మేస్తాయి బయర్లు, ఆటోమేటిక్గా కమ్మేస్తాయి. మరి కమ్మినప్పుడు మనం దాని నుంచి బయటకు వెళ్ళాలి కదా, ఉండకూడదు. మీరు ఎంత పెద్ద పని చేయండి, మనం ఎంత పెద్ద పని చేసినా సరే, మనకి ఏదైనా ఒక కొమ్ము మొలిచిందంటే అక్కడి నుంచి ఎంత తొందరగా బయటికి వెళితే అంత మంచిది, మనకి శ్రేయస్సు. ఎందుకంటే ఎనర్జీ పోర్టల్స్ ఎలా ఉంటుందంటే, మనము ఢీ కొట్టే కొద్దీ పడిపోయి ఇబ్బంది పడేది మనమే. ఢీ కొట్టకూడదు వాటితో. ఓహో ఇక్కడికి ఎంతవరకు కావాలా, అయిపోయిందా, వెళ్ళిపోదాం. నేను అలా వెళ్ళిపోయిన చాలా తరుణాలు నన్ను చాలా సేఫ్ ప్లేస్లో పెట్టినాయి. ఎస్పెషల్లీ అక్కడ ప్రకృతి సహకారం చాలా జరిగింది. మరి ప్రతిసారికి సార్ ఇది కావాలి, ఇలా చేద్దాం అని ఎప్పుడు చెప్పింది లేదు. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పడం కన్నా ఆయన ఏం కావాలో అంటాడో అది చేసేస్తే బాగుంటుంది అన్నట్టు, అన్నపూర్ణ గారి చేత 108 రోజులు అఖండ ధ్యానం అడిగితే 54 రోజుల అఖండ ధ్యానంలో 40వ రోజు ఇసుకని ఫ్రీ చేసేసారు. 41వ రోజు పత్రిసారు పనులు మొదలుపెట్టండి అన్నారు. గ్రౌండింగ్ వర్క్ లో పిల్లర్స్, గ్రౌండ్ పిల్లర్స్ వర్క్ చేసినప్పుడు నేను 14 రోజులు 41 రోజులు ధ్యానం, 48 రోజులు ధ్యానం ఉంటే 54 రోజుల ధ్యానంలో ఆ పిల్లర్స్ యొక్క, ఎందుకంటే ఆ యాగ ఫలము భూ మానవాళికి కావాల్సిన ఆహారానికి సంబంధించిన సౌభాగ్యం అయితే, ఇది భూమాతి యొక్క భూ సంరక్షణకు సంబంధించిన ఇది ఒక గొప్ప యోగ ఫలం. ఈ యోగ ఫలాన్ని నాకు నేనుగా సృష్టి చేసుకున్నానంటే, ఆ సృష్టిలో భాగమైనందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, వారికి నాకు ఎంతో ఎంతో ఉన్నతమైన అనుసంధానం ఉందని నాకు అర్థమైంది. సో మరి అక్కడ అయిపోయింది. మళ్ళీ నేను అక్కడికి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. బట్ మళ్ళీ 2019 జూన్లో మళ్ళీ దివాన్జీ గారు, తటవర్తి వీరరాఘవరావు గారి యొక్క పర్యవేక్షణ మళ్ళీ పిలిపొచ్చింది. మళ్ళీ ఇంకొక 7 నెలలు వర్క్ చేశాను. మొన్న లాక్డౌన్కి 2 months బిఫోర్, అంటే జనవరి 31 మళ్ళీ మళ్ళీ కోపం వచ్చింది. కోపం అంటే ఏం లేదు, అక్కడ వాళ్ళు ఉండిపో అంటారు, అక్కడ వాళ్ళకి ఎవరు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం సంతృప్తిగా హ్యాపీగా లేని చోట మనం ఉండకూడదు. అలా ఉండి మన అసంతృప్తిని పెంచుకుని అక్కడ వర్క్ జరగకుండా ఆపిన వాళ్ళని మొదటి వ్యక్తిని మనం అవుతాం. అదే అక్కడి నుంచి బయటకు వచ్చి దాని గురించి ఆలోచించుకున్నాం అంటే దానికి మేలు చేసిన మొదటి వ్యక్తి మనం అవుతాం. అంటే ఎందుకంటే సంఘం ఖచ్చితంగా సంఘంలో ఉండు, సంఘంలో ఎవరికి మేలు చేయకపోయావు, ఎవరిని కీడు చేయవు. వన్స్ కీడు చేసావా సంఘం యొక్క పూర్తి ఎనర్జీ నీ మీద ఉంటుంది. మేలు చేసావా, వాడు అద్భుతంగా మేలు చేశాడు, వెళ్ళిపోయాడు అన్ని వదిలేస్తాడు. కీడు చేస్తే మాత్రం జన్మలు మన ఏమంటారు, ఆత్మఘోష అంటారు సార్, అలా ఉంటుంది. అందుకని ఈ శక్తి క్షేత్రాల్లో నేను బాగా ఐడెంటిఫై చేసినట్టే, వాళ్ళకి కావాల్సినంత వరకు చేసేసి చక్కగా సైలెంట్గా బయటకు వచ్చేయాలి. మీకు ఎంత పెద్ద ఇవ్వనివ్వండి, ఎంత హోదా ఇవ్వనివ్వండి, 10 లక్షలు నోటికి గట్ట పెట్టినా సరే ఉండకపోవడం అంత ఉత్తమం ఉంది. కానీ ఎందుకు వెళ్తున్నామో తెలియాలి, ఎందుకు వచ్చేస్తున్నామో తెలియాలి. ఈ 2 నేను బాగా ఐడెంటిఫై చేశాను. ఎందుకంటే చేసింది నేను కాదనే విషయం నేను ఎప్పుడు ఒప్పుకుంటాను. మీకు ఏం కావాలో చేయించుకోండి అంతే. అది ఎలా చెప్తారు, ధ్యానంలో కూర్చుంటే నిజంగా శూన్యమైపోయిన మనసు లేకుండా నిష్కల్మషంగా ఉంటే
ఆ ఉన్నత సందేశం మనకు అందజేస్తారు. అందజేసిన మరుక్షణం అది ఎవరికి చెప్పాలో కూడా చెప్తారు. 2016లో అన్నపూర్ణ గారు, భాస్కర్ రెడ్డి గారు అయితే 2019 జూన్కి వచ్చేసరికి దివాంజీ గారు, శైలజ గారు అయ్యారు ఆ ప్లేస్. మరి ఏం చెప్తే ఏమవుతుందిరా అంటే అది ఆగస్ట్ నెల, ఇదే మంత్, సేమ్ డేట్స్ క్లాస్ కండక్ట్ అవుతుంది. శైలజ గారు ఉన్నారు పక్కన. మీటింగ్ అయిపోయింది. అమ్మ ఒకసారి మీతో మాట్లాడాలి. చెప్పు ప్రవీణ్ అంటే ఆవిడకి నాకు దివ్య ధ్యాన యోగం అనే పుస్తకం చదివితే నేను ఎక్కడున్నాను మీకు కనబడతాను అక్కడ. ఆవిడ పుస్తకం దివ్య ధ్యాన యోగానికి డిటిపి ఆపరేటర్ అనమాట. సార్ పుష్కరాలకి ఆయన బుక్ చేసేసుకున్నారు బాగా. అసలు నా కోసం వెళ్ళి అంతా పుష్కరాల్లోనే జరిగింది. అంత దగ్గరగా ట్రావెల్ చేసింది తెలుగు డిటిపి ద్వారా. మా తాతగారు మొట్టితో చక్కని తెలుగు నేర్పారు. ఆ తెలుగు గురువు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం. ఫ్రెండ్స్, తెలుగు బాగా నేర్చుకోండి, పత్రికల దగ్గరికి వెళ్ళాలంటే డిటిపి. అది అద్భుత అవకాశం, అందరికీ దొరకదు. దొరికితే మాత్రం వినియోగించుకోండి, లేదంటే మీ యొక్క అనుభవాల పుస్తకాన్ని రాసైనా మీ దగ్గర అవ్వండి. సో అలా దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో నాకు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న జర్నీతో డిసిషన్స్ కానీ, ఐడియాస్ కానీ, చాలా వర్క్ కానీ, డెడికేషన్ కానీ అన్నీ ఉంటాయి. చెప్పాను, అమ్మ ఇప్పుడు రాబోతున్నది ధ్యాన మహాచక్రం రాబోతుంది. ఉన్న పలంగా మీరు వెళ్ళి, దయచేసి మీరు ఉన్న పలంగా వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా టింగ్ కనబడుతుందా? టింగ్ అంటే మన నిర్మాణానికి కావాల్సిన విరాళాలని మీరు సేకరించరండి అని చెప్తే, అయితే లక్ష్మణరావు గారితో మాట్లాడతానమని వాళ్ళు ఒక 10-15 మంది వెళ్ళి ఒక 23 లక్షలు తెచ్చుకున్నారు. మెసేజ్ చిన్నదే, కానీ నేను ఆచరించే వాళ్ళకి చెప్తే ఆగస్టు 10 నుంచి 21 మధ్యలో వాళ్ళు వెళ్ళి వచ్చిన కలెక్షన్ ఒక 23-24 లక్షలు. అంటే హ్యాండ్ క్యాష్ వచ్చి 10-15 లక్షలు వచ్చింది. మిగతాదంతా కూడా తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకి ఈ సందేశాలు అందుకోవడానికి కావాల్సింది ఏంటంటే, ఎక్కడైతే అవసరమో ఆ ప్రదేశంలో ఉండి తీవ్రమైన సాధనతోనే ఫస్ట్ ఆ ప్లేస్కి కనెక్ట్ అవ్వాలి. సో నేను అలా కనెక్ట్ అయ్యి ఆ ప్లేస్కి, అందరూ అడుగుతారు ఎప్పుడైనా ఒక 3 నెలలు సరిగ్గా రాకపోతే ఏంటి కనబడట్లేదు అంటారు. ఒక 6 నెలలు అక్కడంటే ఇక్కడే ఉన్నావా అంటారు. సో 2 ఉంటాయి నా దగ్గర. అందరూ కూడా ఉంటే ఉన్నావు ఇక్కడ అంటారు, ఏం కనబడిపోతే కనబడట్లేదు అంటారు. సో ఇప్పుడు ఈ యొక్క సౌభాగ్యం కరోనా మాట వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నావురా అంటే కైలాసపురికి షిఫ్ట్ అయిపోయింది. అంటే నేను ఉంటుంది రాజమండ్రి, వర్క్ అంతా కైలాసపురికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరమశివుడికి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. సప్త ఋషుల నుంచి పరమశివుడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ మాకు ఏమంటారు, అక్కడ పాలనాకర్తలు మాకు బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం, అలాగే దివ్యదర్శిని, మన సత్య దివ్యదర్శిని పిఎంసి, దాంట్లో కూడా మా బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఈ రెండింటి కోసం ఇవి మెయిన్. రాబోయే రోజుల్లో వశిష్ఠ కోసం ఒకే సంవత్సరం కట్టగలిగే కెపాసిటీ ఉన్నది ఈ రెండింటికి. ఒకటి పిఎంసి, ఇంకొకటి మరి అనుభవ జ్ఞానం పెంచుకోవాలి. ఎలా నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలంటే నేర్చుకోవాలి కదా. ఇప్పుడు అదే నేర్చుకుంటాం. ఇప్పుడు కైలాసపురికి మనందరికీ తెలుసు, ఒక ఇన్నర్ జర్నీ, చేతి విజ్ఞానం, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, నక్షత్రమిత్రులు. ప్రతి వర్క్షాప్కి మన ద్వారా ప్రకృతి ఇవ్వబడుతున్న అమూల్యమైన నిర్మాణానికి సహకారమే మన యొక్క సహకారం ఎప్పటికప్పుడు అందుతుంది. అది ఎలా జరుగుతుంది? త్రూ టెక్నాలజీ. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారా చెప్పు, కనీసం ఒక పాంప్లెట్ ఇచ్చి చూడండి అని అంటున్నారా? లేదు. కనీసం ఒక ఫోన్ కాల్ చేసి ఏమన్నా డబ్బులు పంపుతారని అడుగుతున్నారా? జూమ్ టెక్నాలజీలో కూర్చుని ఇలా ఉంది కార్యక్రమం, ఇలా జరుగుతుంది, మరి మీ అందరూ కూడా ఇప్పటివరకు సహకరించారు, ఇంకా సహకరించాల్సి ఉంది అంటే చాలు, సాయంత్రానికి అకౌంట్ టక్క 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 వేస్తుంది. ఎక్కడ మార్పు వచ్చిందంటే మన చైతన్యంలో చెయ్యాలి. దీనికి కాకపోతే ఇప్పుడు దీనికి కాకపోతే దేనికి చేస్తాం? లాక్డౌన్లో కూడా 26 కోట్లు టీఎంసీకి ఇచ్చారంటే అది ఎంత గొప్ప విషయం. మిగతా వాళ్ళు వ్యాపారాలు ఏమైపోతున్నాయి, భయపడిపోతున్న వాళ్ళు మరి 26 కోట్లు ఎలా ఇచ్చారంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తాం.
ప్రతి ఒక్కరు వ్యాపారాలు ఏమైపోతాయని భయపడుతున్నారు. మన వాళ్ళు ఎప్పుడు ఇద్దామా, ఎప్పుడు సాధన చేద్దాం, ఎప్పుడు లాక్డౌన్ అయితే ఎప్పుడు ధ్యానంలో కూర్చొని ఎప్పుడు జూమ్లోకి వెళ్ళిపోదామా అనే స్థితిలో ఉన్నారు. ఎప్పుడు పత్రిసారి కనబడుతూనే ఉంటారు. ఏ సెషన్లోకి వెళ్ళినా పత్రిసారి కనబడుతున్నాం. అలాంటి తరుణంలో ఆ దివ్య యోగుల సేవకుడినైనా నేను మరి చేశాను అంటే చేయలేదనే చెప్తాను. నాకు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే జీవిత పరమార్థం తెలుసుకోవడం ఒక ఎత్తు, అది కంప్లీట్గా చేయడం ఒక ఎత్తు. అయితే 85%లో 2018లో చెప్పారు, బాబు నువ్వు ఒక 55% వరకు చేసేసావు, ఇంకా 30% వరకు ఉంది. చేసేసిన తర్వాత నువ్వు హ్యాపీగా నీ ఇచ్చ ప్రకారం నువ్వు చేసుకోవచ్చు. ప్యాకప్ అంటే ప్యాకప్, మేకప్ అంటే మేకప్, మేకప్ అంటే పెళ్ళి, ప్యాకప్ అంటే ఈ శరీరాన్ని వదిలేయడం. ఏది కావాలంటే అది నీ ఇష్టం అన్నారు. ఆ 30% వరకు 2019 జూన్ నుంచి 2020 జనవరి నెలాఖరు వరకు కూడా చెప్పారు. యాక్చువల్లీ అక్కడ ప్లేస్ నుంచి కళ్ళద్దని కూడా సిన్సియర్గా చెప్పారు. బట్ నేను చాలా గట్టిగా చెప్పి బయటకు వస్తూ, మరి ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తున్నారు, మరి ఏం చేస్తారు అంటే, కొన్ని వందల మంది దీనికి సేవ చేసుకుని కర్మని దగ్ధం చేసుకోవడానికి కొంతమంది వందలాది మంది బయట ఉన్నారు. వారిని ఇక్కడ తీసుకొచ్చే వర్క్ నువ్వు తీసుకో అని చెప్పారు. మరి చెప్పిన ఒక నెల రోజులకి ఈ లాక్డౌన్ వచ్చింది. మరి ఎలా చేయాలో తెలియదంటే, ఇప్పుడు అది ఈ జూమ్ టెక్నాలజీ ద్వారా కొన్ని వందల వేల మందికి ఓకే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీలో ప్రవీణ్ అనే ఒక టెక్నికల్ సపోర్ట్ ఉన్నాడు అని అవి చూడండి. ఇప్పుడు నా పేరు కూడా ప్రవీణ్ టెక్ అనే వచ్చింది. యాక్చువల్ సూర్య ప్రవీణ్ కుమార్ పెట్టకుండా టెక్ అనే వచ్చింది. ఈ టెక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాది కాదండో. ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ టెక్నాలజీ మాస్టర్స్ నా బాడీలో నింపుకున్న తర్వాత ఈ వర్క్ నింపారు. ఇంకొక గంటలో వర్క్ వస్తున్న ముందర నా బాడీలో 4 ఇంటర్గాలిక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ వచ్చి, అప్పటికి ఎనర్జీలో 7th బ్యాచ్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి ఉన్నవాడిని. 15th ఎనర్జీ వర్క్కి నన్ను టెక్నికల్ సపోర్ట్గా తీసుకున్న నన్ను 4 మాస్టర్స్ వచ్చి వాళ్ళు నాకు లోపల బాడీలో టెక్నాలజీ వేసి వర్క్ స్టార్ట్ చేయించుకున్నారు. అందుకని ఈ సీట్ మీద కూర్చోవాలంటే నా లక్ష్యం కూడా భయమే. మీరు కూర్చుంటే లేవరు బాబాయ్, తినరు తాగరు, ఎలా ఉంటున్నారు బాబాయ్ అంటారు. అంతే. ఈ సీట్ ఎలాంటిదంటే నాది కాదు. ఈ సీటు ఎవరు లాక్కిపోతారని భయం కూడా లేదు, ఎందుకంటే ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నేను. అలాంటి సీట్లో కూర్చోబెట్టారు. ఇది ఎక్కడి వరకు ఆగుతుందో నాకు తెలియదు. అంటే ఎవరితో లాగేసుకునే సీట్ కాదు, ఇది ఇచ్చిన సీట్ ఇది. అప్పుడు చెప్తారు, ఒకేసారి 1000 మందికి ధ్యానం చెప్పి అంత టెక్నాలజీ నీ లోపలికి నింపుతున్నావు అని చెప్తారు. అది నిజమా ఉన్న డౌట్ నాకు తెలియదు, కానీ నిజంగా మేనిఫెస్ట్ అవుతుంది. అర్ధరాత్రి ఉండేది కాదు, అర్ధరాత్రి ఉండేది కాదు. ఇంకా ఎప్పుడు సార్ నుంచి ఫోన్ వచ్చినా రెడీ అనమాట. చెప్పండి సార్ అని టక్ టైప్ చేయడం పంపించారు. సో 10, 15, 20 వర్క్షాప్ అయినా సరే ఇప్పుడు కూడా బాలకృష్ణ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఫ్రీగానే ఉన్నావా అంటే చెప్పండి సార్ అంటారు. లేదు సార్ కొంచెం అని మాట రాదు. చెప్పండి సార్ చేసేద్దాం అంటే పోటీ లేదు కదా, ఆ సీట్కి పోటీ లేదు. దాంట్లో దీప్తి గారికి పోటీ లేదు, నాకు నా సీట్లో పోటీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చ మన చేత, ఈశ్వరిచ్చ మన చేత పనిచేయించుకుంటే దానికి పోటీ లేదు. ఫ్రెండ్స్, మనందరం ఈశ్వరిచ్చతోనే ఉన్నాం, కానీ ఎంపిక చేసుకోలేకపోతున్నాం. నేను ఎంపిక చేసుకున్నాను కాబట్టి నన్ను ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. వాడుకోండి ఎంతకాలం తిండి కోసం, భుక్తి కోసం, అరసటి వర్గాల కోసం ఎంతకాలం వాడతాం. ఇప్పటికైనా మీరు వాడుకోండి అని వదలగలిగిన జన్మ ఈ జన్మ. అయితే అవి రాకుండా ఉండండి, అవి వస్తూ ఉంటాయి. వాటి పని వాటిదే, మన పని వాటిదే. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి రుచి చూస్తాం, మన దగ్గర ఉన్నప్పుడు మన రుచి చూస్తాం. మన దగ్గర ఏంటంటే శ్వాస మీద చేస్తుంది, వాటికేమో మనసు మీద చేస్తుంది. వాటికి అవకాశం ఇవ్వాలి, మన మీద అవకాశం ఇవ్వాలి. అవి ఎక్కువైనప్పుడు ఇక్కడికి వచ్చేది, ఇవి ఎక్కువైనప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేది కూడా అనుభవాల కోసమే, అంతేగాని అక్కడ ఉండిపోవడం కోసం. అంటే తారుమారు తక్కుమారు అనే ఒక ఆట ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. సో మన ఈ సేవ అనే దాన్ని చేసుకుంటూ వెళ్ళిన కొద్ది భయాలు పోయి జన్మలు చూపించారు, జన్మ సంస్కారాలు చూపించారు, లైఫ్ పర్పస్ చూపించారు,
ఎక్కడ కూర్చుంటే నీ చేత పని చేయించుకుంటే తెలుస్తుంది. గ్రౌండింగ్ వర్క్ ఎక్కడ ఉందో అక్కడ నిన్ను పంపిస్తూ ఉంటారు. మరి జూమ్ టెక్నాలజీకి సంబంధించిన గ్రౌండింగ్ వర్క్ చాలా వర్క్ నేర్చుకున్నాం. ఇప్పుడు మేము వర్క్షాప్స్ కాదు, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. జూమ్ ఎలా ఆపరేట్ చేయాలి, యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలి, టెలిగ్రామ్ ఎలా వాడుకోవాలి, ఫేస్బుక్ ఎలా వాడుకోవాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా తక్కువ సమయంలో ఎక్కువ పని అవ్వాలి. స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అయిపోయింది. హార్డ్ వర్క్ అంటే ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచాలి. ఇందాక భాస్కర్ గారు మంచి కాన్సెప్ట్ చెప్పారు. వాళ్ళ ఇంటి ఓనర్ స్టూడెంట్ బోట్ పెట్టారట. ఈ వెజిటేరియన్ వాళ్ళని కూడా వెజిటేరియన్ మార్చేశారు. ఎవరైనా వచ్చి ఇల్లు చూసుకోవడానికి వచ్చి వెళ్ళే లోపల వెళ్ళిపోకుండా వస్తుంది, ఉండండి ఒకసారి వచ్చి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక పాంప్లెట్ ఇచ్చి మాంసాహారం తిన్న వాళ్ళ ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయంట, దయచేసి మాంసాహారం తినకండి, ఇది వెజిటేరియన్స్ మాత్రం ఇస్తారంట. ఎందుకులే మనకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఇదివరకు పాంప్లెట్ మన ఇంటికి వెళ్ళిస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళు పాంప్లెట్ ఇచ్చారు. అలాంటి టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చింది. మరి భాస్కర్ సార్కి ఒకసారి క్లాప్స్ కొట్టుకొని, ఇందాక ఆయన చెప్పారు మాకు ఎక్స్పీరియన్స్ బాగుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాగుంది, మన గూటికే అన్ని పక్షులు వచ్చి మన దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకెళ్తున్నాయి. మనం ఏ గూటికి వెళ్ళి ఏ పోస్ట్ బాక్స్లో డబ్బాలోకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదనే విషయం అర్థమవుతుంది. సో అందుకని ఆండ్రాయిడ్ ఫోన్లు చేతిలో అందరికీ, ఇంటర్నెట్లు అన్నీ వచ్చేయడంతో అందరికీ ఈజీగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో టెక్నాలజీ అనేది కొంచెం అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి, కొంచెం తట్టుకోవాలి. ఈ సాంగత్యంలో ఆ సేవ అనేది నన్ను ఎక్కడ తీసుకెళ్ళిందంటే 158, 138 రూపాయలతో బడ్జెట్తో ఉన్నవాడిని సుమారుగా 2 లక్షలు ఇంట్లో వాళ్ళ సహకారం లేకుండా మన దివ్య మిత్రుల యొక్క సహకారంతో, మరి ముఖ్యంగా మా శేషగిరిరావు గారు, శ్యామల గారి యొక్క సహకారం, వశిష్ఠుల వారి అతిథుల సహకారం, కొందరు ఫ్యామిలీస్, అమృత వాళ్ళ ఫ్యామిలీ, బళ్ళారిలో సుజిత గారి ఫ్యామిలీ, మరి ముఖ్యంగా నాకు పిల్లనివ్వడానికి ఓకే చేసిన లక్ష్మి గారి తల్లిదండ్రులకి, నిజంగా చెప్పాలంటే, ఆ విధంగా చెప్పాలంటే తెలివైన మూర్ఖుడు అనమాట. అయితే ఎక్కువగా మనసును వాడకపోవడం వల్ల మేధస్సుతో ఉన్న మూర్ఖుడు అనమాట. మేధస్సుతో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడంతో దానికి ఈ ప్రపంచంలో ఎలా ఉండాలనేది దానికి అవసరం ఉంది. వాళ్ళకి ఏం చేసి పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి, ఇహ మార్గంలో ఉన్న వాళ్ళకి సూట్ కాదు. కానీ అదే చెప్పారు, ఒక ఆత్మ ఎదుగుదలకు నువ్వు కనుక కొడితే నీ లైఫ్ కంటిన్యూ చేసుకోవచ్చు అని పూర్ణాత్మ యొక్క సందేశంతో వివాహానికి సిద్ధపడి బాధ్యత తీసుకుంటే వివాహం నిర్ణయం తీసుకోవడం కూడా కాదు, లోక కళ్యాణం కోసం నిర్ణయం తీసుకోవడం. ఆత్మ ఎదుగుదల అనేది నా ప్యాషన్ అనమాట ఈ లైఫ్ జర్నీ. అయితే మామూలుగా సామాన్యంగా అయితే పిల్లల్ని చూశాను, ఫోటో చూడంటేనే చూసినవాడిని కాదు, పెళ్లి చేస్తాం సమాధానం చెప్పరంటే గొంతులోంచి తలకైనా ఎగిరిపోయేదేమో కానీ రక్తం కూడా కనీసం అనేది కూడా రాలేదు. అలాంటిది లక్ష్మి గారు, మరి ఆవిడ యొక్క లైఫ్ పర్పస్ ఎంత పవర్ఫుల్ నాకు తెలీదు, కానీ చాలా పవర్ఫుల్. ఏది అనుకోవడం కాదు, ఏది అనుకోవాలో, ఏది చెయ్యాలో. నాకన్నా 3 ఆకులు ఎక్కువ చదివింది కానీ కొంచెం మర్చిపోయింది. అవన్నీ పిలిపించుకుంటే నాకన్నా ఒక 6 ఆకులు ఎక్కువ చదివిన అద్భుతమైన మాస్టర్ లక్ష్మి గారు. అందుకని నందన విహారీ అని పేరు పెట్టినారు. ఇప్పుడు లక్ష్మి గారిలో ఉన్నారు, కొద్ది రోజుల్లో నందనంలోకి ఎంటర్ అవుతాము. ఇంకా విహరించడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరందరూ చూడబోతారు, అది మేము చూపించం, మీరే చూస్తారు. ప్రస్తుతం లక్ష్మి ధ్యాన జగతిలో విశ్రాంతి కృషి ఉంది. మరి నందన విహారం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. సో కాబట్టి సేవ అనేది అత్యున్నతమైంది. నాకు బాగా సహకరించిన వాటిలో పూర్ణాత్మ, అంటే స్పిరిచువల్ గ్రోత్ నేను బలంగా నమ్మేది పూర్ణాత్మని. అలాగే గురువు గారు ఏం అడుగుతారో కదా, ఆయన ఏం అడగకపోయినా ఏం చేద్దామన్నట్టు ఉంటారు. ఆయన ఇది అడిగితే చేద్దామనే స్థితిలో మనకి ఎప్పుడు ఉండదు క్లారిటీ, అలాంటి స్థితి కాదు. ఆయన ఎప్పుడు అడగకుండానే ఇది చేసేస్తే బాగుంటుంది ఆయనకి అనిపించే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది.
అందుకనే నిన్న కూడా చూశాను 16th ఇనాగ్రేషన్ చూసినప్పుడు చూసి మిస్టర్ ప్రవీణ్ కుమార్ అనగానే నాకే ఆశ్చర్యం వేసింది. ఈయన నన్ను పిలుస్తున్నాడు అనుకున్నాను. సో అయిపోయింది అక్కడతో. ఆయన పిలిచినప్పుడే అర్థమైపోయింది నా నిర్ణయాలన్నీ కూడా ఉన్నతమైన చిట్టీలోకి వెళ్ళిపోయాయి. ఇంకా నాకు గత్యంతరం లేదంటారు చూసారు, సౌభాగ్యం తప్పేటట్లు లేదనుకున్నాను నేను. గత్యంతరం కాదు, సౌభాగ్యం తప్పేటట్లేదు, అనుభవించాల్సిందని. సో 138 రూపాయలతో స్టార్ట్ అయిన 2 లక్షల వరకు వివాహానికి సహకారం అందింది. అదే చెప్పారు మాస్టర్స్, నువ్వు ఎంత తీసుకుంటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది, అంతా క్లియర్ అయిపోతుంది. అలాగే క్లియర్ అయిపోయింది. పబ్లిక్ ఫిగర్లను కూడా అయిపోయాం. హీరోలు కాలం కానీ టెక్నాలజీ ద్వారా పబ్లిక్ ఫిగర్లు అయ్యాం. అంతా బాలకృష్ణ గారు, రాము గారు, దీప్తి గారు, ఎస్పెషలీ మన మంజుల గారు. దీనంతటికీ కారణం మంజుల గారు అని చెప్పచ్చు. కానీ నా వాస్తవానికి నేనే సృష్టికర్త. ఎందుకంటే అక్కడ వశిష్ఠ కోసం మాట ఇచ్చాను, కొంతమంది 100లో ఉన్న సేవాయోగులను అక్కడ దింపుతానని. అందుకనే సహస్రార సేవాయోగ్ 2021గా మేము మా యొక్క టీం వర్క్ పేరు పెట్టుకున్నాము. సంగీతం క్లాసులు జరుగుతున్నాయి, దాంట్లోనే 3 బ్యాచ్లుగా. అలాగే టెక్నాలజీ నేర్పించడం జరుగుతుంది. ప్రచారం కోసమే టెక్నాలజీ నేర్పిస్తున్నాము. అలాగే కొంచెం భక్తిని కూడా దాంట్లో మేము సహకరించుకుంటున్నాము. లాక్డౌన్ ద్వారా ఆమెకి టీచర్ పోస్టులు బయట లేవు, నాకు ఫ్యాకల్టీ పోస్ట్ నా ఇంట్లో నాకు ఉంది, జూమ్ ఉంది, మన బాలకృష్ణ గారు ఇచ్చిన ఇంటర్నెట్ ఉంది, మా లక్ష్మి తెచ్చిన ల్యాప్టాప్, నా దగ్గర ల్యాప్టాప్, 3 ఫోన్లు ఉన్నాయి. వీటితో మా సంసారం నడిచిపోతుంది. సో సంసారం అంతా కూడా టెక్నాలజీతో నడిచిపోతుంది. ఆషాఢం కూడా ఆపడం లేదు మాకు ఎవరు. ఆషాఢం కూడా మా ఇంట్లోనే జరిగిపోతుంది చక్కగా. సో లైఫ్ అంటారు కదా, ఏమీ లేకపోతే బోర్ కొడుతుంది కదా అని బ్రేక్ ద రొటీన్ అన్నారు కదా అని. అప్పుడప్పుడు రొటీన్ లైఫ్ వస్తూ ఉంటుంది, వాటిని రుచి చూసేసి దాటేసి వెళ్ళిపోతూ ఉండాలి. సో అవి దాటుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని నేర్చుకోవడమే. బేసికల్లీ ఇద్దరి పర్పస్ ఆఫ్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ లేకపోవడం వల్ల లెర్నింగ్ అనేది కొంచెం, అంటే బ్యాలెన్సింగ్ లెర్నింగ్ అనేది చాలా చాలా మెయిన్ టాస్క్. అందుకని ఇద్దరు ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో ఉన్నవాళ్ళు ఒక ఇంట్లో ఉండగలరా అంటే, ఆ డిజైన్ అనేది మనం మార్చుకోవాలి. ఆ మార్పు చేసుకోవడానికి కాలం నిర్ణయించడే కంటే ఆ కాలం తీసుకెళ్లి దావుల్లో కొంతకాలం ప్రయాణం చేస్తే అది మనం విడుదల చేస్తుంది, కొంతకాలానికి వదులుతుంది అంటారు. కాలం నిర్ణయిస్తుంది బై లక్. ఏంటంటే ఇప్పుడు దివ్య ఇచ్చే అన్ని నిర్ణయిస్తుంది, మనం ఏమి నిర్ణయం తీసుకోక్కర్లేదు. ఇందులో ఉంటానంటే ఎంతకాలం ఉండుతుంది, మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అంటే అక్కడికే పంపిస్తుంది. సో అందులో మనకేమీ డోకా లేదు. సో సమయం అనేది లేదని మీ అందరికీ తెలుసు. అప్పుడే లాక్డౌన్ 2 కూడా అయిపోయింది. మరి 3 ఎప్పుడు ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ మన సాంగత్యాలు, మన స్వాధ్యాయాలు, మన ధ్యానాలు, అఖండ ధ్యానాలు, జూమ్లో కూడా అఖండ ధ్యానాలు చేయడం అనేది ఎట్లాగనేది కూడా ఒక ప్రాక్టీస్ చేసాం. ఒక పిరమిడ్కి ఈ మధ్యనే పత్రి సార్ బాబాజీ ధ్యానాశ్రమం అని పేరు పెట్టారు. ఒక అఖండ ధ్యానం చేశాము. అది అద్భుతమైన శక్తి క్షేత్రంగా మారిపోతుంది. చిత్తూరు జిల్లాలో మరొక ధ్యానాశ్రమంలో మారుతుంది. వాళ్ళు చెప్పింది 100కి 100 నిజం. మన లోపల వేసిన టెక్నాలజీ వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. అండ్ నేను బాగా 3D కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతాను. డిజైన్, డిసిషన్, డిజైన్. అంటే మనసుతో ఉన్న వాళ్ళకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి. కోరికల కోసం నిర్ణయం తీసుకుని డిజైన్ చేస్తారు, అంటే ప్రణాళిక చేస్తారు. నాకు ఇల్లు కట్టుకోవాలండి, 300 గజాల్లో మంచి ఇల్లు కట్టుకోవాలి, దాన్ని డిజైన్ చేసి ఇంత సంపాదించాలి అంత సంపాదించాలని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ దివ్యచ ఎలా ఉంటుందంటే 3D కాన్సెప్ట్లో నేను అత్యున్నతమైన దానికి వర్క్ చేయాలనే డిసిషన్ తీసుకోవాలి. నా డిజైన్ నేను ఏదైతే ఎంపిక చేశానో దానికోసం డిసిషన్ తీసుకోవాలి. అప్పుడు కోరికలు మీ వెంట పడతాయి. చాలా మంది అడిగారు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సార్? మనం ఏదో పెద్ద గొప్ప క్వాలిటీస్ గోల్డెన్ హంగామాలు మన దగ్గర ఉంటుంది. నా దగ్గర ఏదైతే అత్యున్నతమైనదో అది అవతల వాళ్ళకి ఇస్తా. ఫ్రీ విల్. ఈ భూమి మీద దొరకంది ఏంటంటే ఫ్రీ విల్ అండి. సో
చాలా కష్టం అనమాట ఫ్రీ విల్ వరకు. కానీ ప్రతిసారి ఇచ్చిన ఫ్రీ విల్ లో మనం ఉన్నామంటే అది జైంట్ వీల్ కూడా గొప్పది, పరిగెడుతూ ఉంటుంది అనమాట. మన ఋతు చక్రాలు కూడా పనిచేయనమాట, అంత వేగంగా మనం వెళ్తాం. పురోగతి ఎంత వేగంగా ఎందుకు వచ్చిందంటే అంటే ఫ్రీ విల్ ని జైంట్ వీల్ లో ఎక్కువ కూర్చున్నాగా అదంతా అలాగే వెళ్తుందని. సో ఫ్రెండ్స్, ఈ 3D కాన్సెప్ట్ లో మీరు డిజైన్ కోసం డిసిషన్ తీసుకోండి. కోరికలు అంటారా, ఎన్నో తీరిపోతూ ఉంటాయి. అవి ఇన్ని తీరాలి అన్ని తీరాలి పెట్టిన బదులు భౌతికంగా వచ్చిందని స్వీకరించు, ఆధ్యాత్మికంగా కోరి సాధించంటే అదే మనకి గురువు గారు సదానంద యోగి గారు ఇచ్చిన గిఫ్ట్, అమూల్యమైన వాక్. ఆ వాక్ మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అందుకని ఆయన కోరికలన్నీ కూడా నాకు 200/200 పిరమిడ్ కావాలి, శాకాహార జాతి కావాలి, చివరి మానవుడు శాకాహారిగా కావాలని ఇవన్నీ మామూలు విషయాలు కావు. మనం అలాంటి కోరికలు కోరలేం, అలాంటి డిసిషన్స్ తీసుకోలేం. తీసుకుంటే మనం శ్వాస మీద జాస్తి పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా అది మన సేవ అంటే ఏంటి, పూర్తిగా ధ్యాస దాని మీద ఉంటుంది, పూర్తి ఎరుకంతా దాని మీద ఉంటుంది. అంత పార్టీగా అది మనం కాదనే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శ్వాసని ఎంతవరకు గమనించాలి. ఎందుకంటే ఇప్పటికే శివుడికి గమనిస్తున్నాడు, మహావతార్ బాబాజీ గమనిస్తున్నాడు, పత్రిసారి గమనిస్తున్నాడు. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే ఏమో కన్ను లొట్టపోయి తుపుక్కొని కింద పడిపోయి అనుకోండి, మళ్ళీ ఏరడానికి ఎవరు రారు. అందుకోసం శ్వాసను గమనించాలి, ఆ అవేర్నెస్ని కోల్పోకుండా. ఓకే ఫ్రెండ్స్, మరి మిమ్మల్ని బోర్ కొట్టించానో మరి ఉర్రించానో ఏం చేశానో నాకు తెలియదు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ రాధా మేడం, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చక్కగా ఎన్నో విషయాలు మరి మన వాళ్ళందరికీ అందించాము. చాలా బాగుంది. నేను ప్రవీణ్ అని ఇంకో కోణంలో చూసాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఒక 5 minutes ప్రవీణ్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 minutes ఎవరో ఒకళ్ళు. నాగమణి ఫస్ట్ మాట్లాడి. నాగమణి గారు, నాగమణి మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, ప్రవీణ్ సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ క్లాస్ చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. ఒక మనం ఆత్మ ఎదుగుదలకి కృషి ఎలా చేయాలో, మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలో చాలా బాగా చెప్పారు సార్. సార్ మనము అంటే ఒక వెజిటబుల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోని భర్తతోటో అత్తతోటో మామతోటో మేము ఇలా పలానా దగ్గరికి కూరగాయల షాప్కి వెళ్తాము, ఒక సినిమాకి వెళ్తాము అని మనం ఎలా చెప్పి బయటికి వెళ్తామో, మన ఆత్మ కూడా అలాగే నిర్ణయించుకొని ఇక్కడికి వస్తుందా, నేను పలానా వారి గర్భాన్ని జన్మిస్తాను, లేకపోతే మనం చేసే పాప పుణ్యాలను బట్టి నిర్ణయిస్తుందా విశ్వమాత, ఎవరు నిర్ణయిస్తారు, మాస్టర్స్ నిర్ణయిస్తారా, ఎలాగ అసలు ఇది జరుగుతుంది సార్? ఆత్మ నోసాలార్ అని ఒక మూవీ ఉంటుందండి, రష్యన్ మూవీ అన్నమాట. అది తెలుగులోని, హిందీలోని, ఇంగ్లీష్ లో లేదు. అయితే ఎంపికను ముందరే మనకి ఒక ముఖ చిత్రంలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలంతా డిజైన్ అంతా చేస్తారు. కర్మానుసారి బుద్ధి అనే మాట ఉంది కదా, అది బాగా నడుస్తుంది. కర్మానుసారి మీరు అది జరుగుతున్నప్పుడు దాన్ని అక్కడ ఒప్పేసుకుంటే అక్కడ కర్మ అయిపోయి తెలియదు నేను కాదని తప్పించుకుంటారు చూసారు. ఆ పాఠం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అంటే మీకు అక్కడ మీకు బుద్ధి తక్కువైందని కాదు, ఆ కర్మ అంటే ఏంటి, నేర్చుకోవడం. బుద్ధిని నేర్పుతోంది, కర్మ అనేది బుద్ధిని నేర్పుతోంది. కానీ ఇక్కడ ఎవరినైతే మనం ఎంపిక చేసుకున్నామో, పెళ్ళైపోయి 3 సంవత్సరాల తర్వాత నేను చేసుకోకుండా ఉండుంటే బాగుండేది అని
కొనుక్కోవడం కూడా కర్మానుసార బుద్ధి. ఆయన ఇచ్చిన ఫెసిలిటీస్ అంటే ఆయననే కాదు, అక్కడ మనకు కలిగిన ఫెసిలిటీస్ ఏవైతే హై విల్ తో ఉన్నాయనుకోండి, ఓకే, హై విల్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ లో విల్ లో ఉన్నాయనుకో, ఓహో నేను ఈ లో విల్స్ ఎవరికో ఇచ్చా అంటే ఈయన్ని గతంలో చితక్కొడేశాను బాగాను భర్తగా ఉండి, తాగొచ్చి మరీ కొట్టుంటాను. ఇప్పుడు ఈయన జస్ట్ ఒకటి కొట్టు వదిలేస్తున్నాడు అంటే 10 చేయట్లేదు. ఇక్కడ మీరు 10 చేస్తే ఇక్కడ ఒకటే. అంటే మీ బుద్ధి ఎవరు మీ అనే కాదు, మన బుద్ధి ఏంటంటే ఆ కర్మని అనుభవించాలా అక్కర్లేదా అనేది ఈ వర్తమానంలో మీకు ఉన్న జ్ఞానం మేరకు ఉంటుంది. అందుకే పత్రిసారి మనకి ధ్యానం చేసి స్వాధ్యాయం చేసినప్పుడు అప్పుడు మన శక్తి జ్ఞానం పెరిగి మన స్థితి ఏమవుతుందంటే, ఎందుకులేండి కొడితే కొట్టండి, మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టుంటాను, ఎన్ని జన్మలో కొట్టుంటాను, ఎన్ని రకాలుగా బాధ పెట్టాను అని ఎరుక ఎంతమందికి వస్తుంది చెప్పండి. అక్కడ కర్మ లేదు, మీరు ఆ మాట అనగానే అక్కడ కర్మ లేదు. మీకు వెంటనే మారకపోవచ్చు, కానీ మీకు మీ జీవితంలో ఒక ఉన్నతమైన ఘట్టం జరుగుతుంది. అక్కడే ఆ క్షణంలోనే మీరు ఆ కర్మానుసారి బుద్ధి అనేది ఆ క్షణంలో మీరు తీసుకోగలిగితే, అంటే నేను మీకు ఎంత కర్మనిస్తే ఈ రోజు ఈ పాఠం మీ ఎదురుగుండా నేను బాధని కానీ భయాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తున్నానంటే మీకు కాకపోతే ఎవరికో ఒకరికి. అంటే మీరు భర్త రూపాయన ఉన్నారు, ఒకనొక సమయంలో మీరు అత్త రూపాయన ఉండొచ్చు, అత్త భర్త అవ్వచ్చు. అంటే ఎంపిక అనేది ఎట్లా జరిగిందా అనేది కారణం అనేది తెలుసుకోవడానికి క్రిస్టల్ క్లియర్గా చేయాల్సింది ఏంటంటే, లక్ష్యం మన మహాకారణ శరీరంతో ఉండాలి. మహాకారణం ఏంటంటే నేను భూమి మీదకి వచ్చిన పని తెలియాలి, ఉంటే శ్వాస ఉండాలి, లేదంటే మహాకారణం తెలియాలి. ఇప్పుడు కర్మానుసారి బుద్ధి కాస్త ఏమవుతుందంటే ఆత్మానుసారి బుద్ధి అవుతుంది. ఎప్పుడు అవుతుంది అది? మీరు ఆచరణలో తెచ్చుకోవాలి. మళ్ళీ అమ్మ నా భర్త పంపుతాడో లేదో, మా అత్తగారు తిడుతుందేమో, 100 రూపాయలు క్లాస్కి వెళ్ళడానికి డబ్బులు దొరుకుతాయి లేదో, ధ్యాన్మా చక్రానికి మా ఆయన పంపుతాడో లేదో, ఇవన్నీ కర్మానుసార బుద్ధి. ఆత్మానుసార బుద్ధి అంటే నేను కట్టాలి, వెళ్తున్నాను, టికెట్ బుక్ చేయండి అంతే. ఇప్పుడు వెళ్ళొద్దని అన్నారు అనుకోండి, వదిలేయండి. కరెక్ట్గా 2 రోజుల ముందు టికెట్ బుక్ చేయమనగా చేశాను, వెళ్ళి రానండి. ఎందుకు? ఆత్మానుసార బుద్ధి, కర్మానుసార బుద్ధి కాదు. ఆత్మ ఇచ్చ అనేది చాలా వేగంగా తెలుస్తుంది, కానీ చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆత్మ ఇచ్చ కొంచెం లేట్ చేస్తే కోపాలు వస్తాయి. నేను ఎన్నిసార్లు సంకల్పించాను రాలేదంటారు. అక్కడ మీ వల్ల జరగాల్సిన మేలు కన్నా మీకు జరిగే మేలు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మన వల్ల జరిగే మేలు గురించి ఎక్కువ ఆలోచించాలి. మన వల్ల మేలు జరగాలి. అది భూమాతకైనా, ప్రకృతికైనా, గురువుకైనా, మన చుట్టూ ఉన్న సమాజానికైనా, మన ఇంట్లో వాళ్ళకైనా. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి జరగట్లేదు మీ వల్ల మేలు, వెంటనే షిఫ్ట్ అయిపోండి మీ సంఘానికి. అక్కడ అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ షిఫ్ట్ అయిపోండి గురువు గారి దగ్గరికి. అక్కడ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇంకో దానికి షిఫ్ట్ అయిపోండి. అలా షిఫ్ట్ అయ్యే కొలది మీ ఎనర్జీ రేజ్ అవుతుంది. ఒక్క 10 రోజులు మేడం గారు తెలుసు, పత్రిసారితో ఒక్క 4 రోజులు తిరిగేసరికి ఆవిడకి ఇంక జీవితం ఇంకేం అవసరం లేదనుకుంటుంది. కానీ 5వ రోజు కూర ఉండాలి, సారేమో కూరలు కావాలి. ఆపేస్తారా మేడం? రాదా మేడం? ఎంత సార్తో తిరిగినా మళ్ళీ వచ్చి మన పని మనం చేయాలి కదా, ఎవరమైనా అంతే. అందుకనే ఆత్మానుసార బుద్ధి రావాలి అంటే మహాకారణ శరీరం. మీరు పూర్ణాత్మ పుస్తకం బాగా చదవాలి. ఎవరైనా సరే మీరు పూర్ణాత్మ పుస్తకం చదవడం అంటే నేను చదివేశానంటే 5 సార్లు 6 సార్లు పొరపాటు అండి. ఆత్మ ఎదుగుదల అంటే మీ ప్రతి ఆత్మ ఎదుగుదలే. పక్కన కోడి ఉంది, అది ఎదుగుదలే. ఆయన ఎదుగుదలే, అందరూ ఎదుగుదలే. అంటే మా ఇంట్లో పరిస్థితి నేను ఏమంటే, ఈడు ఇంకా మన మాట ఎందు, ఈడు ఒక జోన్ దాటేసాడు, పిచ్చోడు జోన్కి ఒక జోన్ దాటేసాడు. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత పొద్దున్న తిట్టించుకుని మళ్ళీ సాయంత్రం 10 సార్లు తిరిగి వెళ్ళిపోయింది. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కూడా చూపించాను వాళ్ళకి. పొద్దున్న తిట్టించుకుని జస్ట్ 2 అవర్స్ లో సాయంత్రం 6ంటికి తిట్టించుకున్నాను, 5:30, 6ంటికి తిట్టించుకున్నాను, 7:30కి వెళ్ళి 10 సార్లు తిరిగి వెళ్ళిపోయాను. అంటే ఇది ఆత్మానుసార బుద్ధి, ఇది కర్మానుసార బుద్ధి కాదు. కర్మ అంటే బంధింపబడతాం, నేర్చుకోక బంధింపబడతాం. అక్కడ జ్ఞానం ఉంటే బయటకు వచ్చేస్తాం. అందుకని మీ ఎంపికను గౌరవించండి యథాతథంగా. ఇప్పుడు లేచినప్పుడు కాళ్ళకి దెబ్బ తగిలినా కూడా దాన్ని యథాతథంగా
అంగీకరించండి. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మీ చైతన్యం అంగీకరించే తత్వానికి పెరిగినప్పుడు ఆ అంగీకారాన్ని అన్ని విషయాలు నేర్పుతుంది. మనం చేసే ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు ఎలాంటివంటే కొన్ని వందల వేల హాస్టల్ మాస్టర్స్ మనం చెప్పేది ప్రతిదీ వాళ్ళు ముందు వింటారట. మళ్ళీ ఇలాంటి సాంగత్యం ఎక్కడ జరుగుతుందా అని మళ్ళీ మనల్ని అక్కడ పంపించడానికి, ఎవరికి అవసరం మనల్ని కనెక్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకనే బాలకృష్ణ గారు ఇప్పుడు ఉంటాడు, సార్ కొంచెం మౌనంలో ఉండాలి సార్, సైలెంట్లో ఉండాలి ప్రవీణ్, ఈ దారాలు జరిగే వరకు మౌనంలో ఉంటే ఎట్లాగయ్యా, ఇంకోసారి పెట్టుకో సార్, ఒక 6 గంటలు ధ్యానంలో కూర్చుంటాను సార్, డిస్టర్బ్ చేయకండి సార్ అంటే చేసుకో, కానీ నేను చేసిన 4 గంటల ధ్యానం నాకు తెలుసు అంటే మనం ఎలా ఉంటుందంటే మనం ఎంపిక చేసిన వర్క్కి మనం ఎలా ఉండాలని మనం డిసైడ్ అవుతాం, కానీ అది చేయలేము. కానీ దివ్యచ మన చేత ఏం చేయించుకోలేదు, పర్ఫెక్ట్గా చేయించుకుంది. దివ్యచకి దగ్గర మార్గం పూర్ణాత్మ. ఇప్పుడు ఏంటంటే మహాత్ములు కూడా మన చేత మనతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు పిల్లల కింద భూమి మీదకి వస్తున్నారు, మహాత్ములు వస్తున్నారు భూమి మీదకి. ఇది విశ్వాత్మ యొక్క సంకల్పంతో మహాత్ములు భూమి మీదకి వచ్చి పనిచేయడానికి కావాల్సిన మహాత్ములు ఈ భూమి మీద తెచ్చే పూర్ణాత్మలను ఎత్తుకుంటున్నారు. పూర్ణాత్మ అంటే ఆల్రెడీ ఆత్మ ఎదుగుదల కోసం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అన్నీ ఇచ్చేస్తాం, ఇవ్వకూడదు ఏం లేదు, అన్నీ ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం చేస్తాం, అది నేర్చుకునే అది సద్వినియోగం చేసుకునే వరకు, నేర్పించే వరకు ఊరుకోదు. ఎందుకంటే గ్రోత్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ చాలా అద్భుతమైన పదం అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నాగమణి గారు మంచి క్వశ్చన్ అడిగారు. కొత్తగా ఏదో వచ్చినట్టు అనిపించింది నాకు ఫ్లోలో, అది నాకు కొంచెం లోపలికి రిమైండ్ చేసుకుంటున్నాను. కొత్తగా ఏదో పాయింట్ వచ్చింది, ఆత్మానుసారి బుద్ధి అంట, ఇదేదో బాగుంది. నాకు దీని గురించి ఏ పుస్తకంలో నేను ఎక్కడ చదవలేదు. కర్మానుసారి బుద్ధికి ఆత్మానుసారి బుద్ధికి ఎంత మ్యాచింగ్ ఉంటుందని నాకు తెలియదు. సో నాకు ఇది ఎక్కడో కొడుతుంది మేడం, కొత్తగా వచ్చింది ఇప్పటికిప్పుడు. అదే ఓకే, శ్రీదేవి గారు మాట్లాడండి ఒక నిమిషం. నమస్తే రాధ. శ్రీదేవి గారు ఇందా నుంచి పక్క నవ్వుతూ పక్క చూస్తున్నారు, చెప్పండి మేడం. నమస్తే యోగేశ్వరులు గారికి. నమస్తే యోగేశ్వరిని గారు. కాదు సార్, నిన్న మా మేడం గారు చెప్పారు, నందన విహారి మేడం గారు, నిజంగా అలా ఒక యోగీశ్వరుడు లాగానే చెప్పుకొచ్చారు ఈ రోజు అంతా. అంటే మీరు మెడిటేషన్ చేపిస్తుంటే న్యాచురల్ గా, నేను మొన్న అమరకండ్రికి చేశాను కదా సార్, చాలా డీప్ కి వెళ్తుంది, చాలా బాగుంటది. ఈ రోజు కూడా అదే ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ మీకు ఈ విషయంలో ఒక థ్యాంక్స్ చెప్పాలి. వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంటే వినపడట్లేదా? హలో, వినపడుతుందా సార్? ఓ సారీ. అయితే ఏంటి అంటే సార్, మీకు ఎస్పెషల్లీ వెరీ 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 థ్యాంక్స్. ఏంటి అంటే 24 hours ధ్యానం చేపించినప్పుడు 3 days ప్రిపేర్ చేశారు మమ్మల్ని అందరినీ అప్పుడు. అయితే అప్పుడు నేను మౌనం, ఉపవాసము, అట్ ద సేమ్ టైం 9 hours ధ్యానం చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ సార్. చాలా చాలా ఆనందం కలిగింది నాకు ఆ రోజు. మీకు అప్పుడు చెప్పాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయం సార్, దొంగతనం కోసం చెప్పారు కదా మీరు, ఒక కళ కింద అని. ఆ కళ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్, మొన్న నేను ఒక యూట్యూబ్ లో మన సార్ది చూశాను, మురళీమోహన్ గారితో చెప్తున్నది ఒకటి ఇంటర్వ్యూలో. సార్ అంట బుక్స్ తీసుకొచ్చేసేవాళ్ళంట లైబ్రరీ నుంచి లోపల పెట్టుకొని. అంటే కళాత్మకంగా, అంటే ఇప్పుడు చూడండి, ఆయన కళే కదా మనం ఇంత మంది జ్ఞానులుగా మారం. ఆయన బుక్ తెచ్చినప్పుడు అది దొంగతనమే. నేను చెప్పానని ఎవరికి చెప్పకండి అని మళ్ళీ ఏదో రహస్యంగా చెప్పినట్టుగా పబ్లిక్ గా చెప్పి, మీరు అలా చెప్పగానే అదొకటి గుర్తుకొచ్చింది సార్. చాలా ఆనందం అనిపించింది ఒక్కసారిగా. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం లేదు కదా. థ్యాంక్ యూ మేడం. దెబ్బలు తింటే కర్మానుసారి బుద్ధి, కళాత్మకంగా చేస్తే బుద్ధి వికసించి దాన్ని చక్కగా తీసుకొచ్చినట్టు అనమాట బయటికి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. దొంగలకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది.
థ్యాంక్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి రేపటి నుంచి మంది కూడా మేము కూడా 11 రోజులు అఖండ ధ్యానం పెట్టుకున్నాం ప్రవీణ్ బాబు. వెరీ గుడ్ అమ్మా. రేపటి నుంచి 11 డేస్ 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 16 పొద్దున్న 6 వరకు. రేపు పొద్దున్న 6కి స్టార్ట్ అవుతుంది, 16వ తారీఖు 6 గంటల వరకు అన్నమాట. అందుకని ఈ 11 రోజులు మెడిటేషన్ పెట్టాం నైట్ టైం 1 అవర్ 8:30 to 9:30. ఓకే ఫ్రెండ్స్, రేపు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మన అఖండ ధ్యానం. మరి అందరూ కూడా అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేయండి. తెల్లవారుజాము ఉదయం 6 గంటల నుంచి మీరు టైమింగ్స్ ఇచ్చారు కదా, టైమింగ్స్ ప్రకారం చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నైట్ మాత్రం 8:30 to 9:30 కంపల్సరీగా మెడిటేషన్ ఉంటుంది. మహోదర్ బాబాజీ ఏకమేవ ద్వితీయం ఆ మ్యూజిక్ పెడతాం, మ్యూజిక్ వింటూ ధ్యానం చేయండి 1 అవర్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ప్రవీణ్ బాబు, చాలా అద్భుతంగా మాకు చెప్పి ఎంతో చక్కగా కొత్త కొత్త విషయాలు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పైగా నేను ఇంకో కోణంలో కూడా చూడగలిగాం. ఒక్కసారి ఫైనల్ గా ఒక మేడం మాట్లాడతారు, వాణి గారు. వాణి గారు మాట్లాడండి అమ్మా. మేడం నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం రేపు పొద్దున 3 నుండి కాదా మేడం? ఎల్లుండి రేపు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, అయితే నాది ఎల్లుండి పొద్దున 3కు స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకే మీరు రేపు 6కి స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఇచ్చిన వాడు రేపు పొద్దున్న 6కి కొంచెం సేపు చెయ్యండి. మొదలు పెట్టడం కదా. రేపు అందరూ 6 నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం మేడం, 3 నుండి 3కి చేయడం. అదే, అందుకే మానద్దు అదేమి, మీరు మామూలుగా చేసేయండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, మరి ప్రవీణ్ సార్ మనందరం కూడా కరతాళతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మళ్ళీ మరోసారి వాళ్ళ జంటను మనం ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాబాజీ వారు ఎప్పుడు వస్తున్నారు? బాబాజీ వచ్చేసాడు కాశీ నుంచి. వచ్చారా? వచ్చేసాడు. ఉన్నారు ఇప్పుడు అక్కడ? తన ఛానల్లో కూర్చున్నాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే రేపటి నుంచి బాబాజీ గారు అక్కడే ఉంటారు అయితే? ఉన్నాడు. 10 రోజులు అక్కడే? 11 రోజుల 10 రోజుల? 11 రోజులు. 11 రోజులు. రేపటి నుంచి 11 days. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు సీతాకుమారి గారు, చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.